మంచిది. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం, హగ్గయి పుస్తకం 2వ అధ్యాయం 19వ వచనం. నాతో కలిసి చెప్పండి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా, లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబంలో దేవుడు నిశ్చయంగా స్థిరపరచున్నట్లుగా ఒకసారి చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. యేసు నామం పేరిటి వాగ్దానం నెరవేర్చబడును గాక. ఒక్కొక్క కుటుంబంలో, ఒక్కొక్క బిడ్డ జీవితంలో, ఒక్కొక్క వ్యవస్థలో, ఒక్కొక్క వ్యాపారంలో, ఒక్కొక్క పరిచర్యలో దయగల దేవుడు తన నామ మహిమ కొరకు ఈ వాగ్దానాన్ని యేసు నామంలో నెరవేర్చునుగాక. వాస్తవంగా ఇది మొదలుకొని అన్నాడంటే, ఆ దినానికి పూర్వం ఇశ్రాయేలు ప్రజల మధ్యలో కొన్ని బాధాకరమైన సంఘటనలు జరిగాయి. పొలాన్ని కష్టపడి సాగుబడి చేశారు. ఒక ఆయన గోధుమ పంట వేసాడు, ఇంకొక ఆయన ఒలీవ చెట్లు, మరొక ఆయన ద్రాక్ష తోట, ఇంకొక ఆయన అంజూరపు చెట్టు. అమ్మయ్యా, సంవత్సరం అంతా కష్టపడ్డాం, ఇక రేపో మాపో ఫలాలు వస్తాయి, ఆ వచ్చిన పంటను కోసి రాబోయే సంవత్సరం అంతా సుఖంగా బ్రతుకుదాం, ఎస్ మనకున్నటువంటి అప్పులన్నీ తీర్చేసుకుందాం, కాస్త నెమ్మదిగా బ్రతుకుదామని ఆ ప్రజలు అనుకునే లోపు అకాల వర్షం వచ్చో, తెగులు వచ్చో, పంటను పాడు చేసే పురుగులు వచ్చో, ఇక రేపో మాపో చేతికి పంట వస్తుంది అని అనుకునే లోపు ఈ పురుగులు పంట పొలాలన్నీ పాడైపోయాయి. ఇలా 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఓ రకంగా చెప్పాలంటేనమ్మా 15 సంవత్సరాల పాటు, కుడి ఎడంగా 14 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలు కరువును అనుభవించారు. ఏడుస్తూ ఆ ప్రజల పరిస్థితి ఏమైందంటే, సహజంగా 1 సంవత్సరం అలాంటి పరిస్థితి జరిగిందంటేనే మనం తట్టుకోలేం. 1 సంవత్సరం ఎందుకండి, మీరు ఆయా చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు, కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు, ఒక 50,000 జీతం, నెలంతా ఉద్యోగం చేయించుకొని మిమ్మల్ని పిలిచి జీతం ఇవ్వకుండా మీ వైపు చూసి ప్రైజ్ లార్డ్ బ్రదరు, దేవుడు నిన్ను దీవించుగాక, క్షేమంగా వెళ్ళిరా అని అన్నారనుకోండి, ఏం చేస్తారు? అప్పుడు గనెట్రాయి తీసుకొని నెత్తి మీద వేస్తావా? ఎంత బెక్కముఖంతో వస్తాం. సంవత్సరం కష్టమయ్యా, నెల రోజులు కష్టమయ్యా, ఈ 30 రోజుల కష్టార్జితానికి నువ్వు జీతం ఇస్తావని, ఇచ్చిన వాటితో ఇంటి అద్దె కట్టుకుందాం, పిల్లల ఫీజు కట్టుకుందాం, అవసరాలు తీర్చుకుందామని ఎంతో గంపెడి ఆశతో నెలంతా పనిచేస్తే మొండి చేతులు చూయిస్తే గుండె పగిలిపోదా? 2 నెలలు అట్లా చేస్తే, సంవత్సరం అలా చేస్తే తుపాకీ తీసుకొని పేల్చి చంపేస్తారు, అంతే, తట్టుకోలేవు. అలాంటిది 14 సంవత్సరాలు ఒక వ్యక్తి తన కష్టార్జితం అంత దారుణంగా దోచుకోబడతా ఉంటే ఎంత వేదనను ప్రజలు అనుభవించి ఉంటారు, ఎంత వేదనను అనుభవించి ఉంటారు. ఆ వేదనా కాలం అంతా తీరైన తర్వాత ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, కష్టార్జితం అన్యాక్రాంతమై శత్రువులు అనుభవిస్తూ దయనీయమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నా ప్రజలారా, కష్టార్జితం అన్యాక్రాంతమై ఎవరి చేతో దోచుకోబడి దుఃఖంతో బ్రతుకుతున్న నా ప్రజలారా, అసలు ఆశీర్వాదం ఎలా ఉంటుందో చూడలేక బ్రతుకులో శాపాన్ని అనుభవించిన నా ప్రజలారా, అయిపోయింది. మీతో నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇది మొదలుకొని మిమ్మును నేను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తాను. దైవజనమ, ఒకవేళ నీ బ్రతుకులో కూడా గడిచిన దినాలంతా, గడిచిన కాలం అంతా కష్టపడి సంపాదించింది నీవు,
నీ కష్టార్జితం ఎవరో అనుభవించినట్లుగా చిల్లి సంచిలో వేసుకున్న డబ్బులాగా నీ కష్టార్జితం అయిపోతే, దేవా ఎంత కష్టపడి సంపాదిస్తున్నాను, ఎందుకయ్యా నా కష్టార్జితం ఎలా అయిపోతుందని ఓ తెలియని బాధతో దిగులుతో ఈ రాత్రి దేవుని సన్నిధిలో కూర్చుంటే, వాగ్దానం చేసి ఆ నమ్మదగిన దేవుడు నీతో, నీ పిల్లలతో, నీ కుటుంబంతో, నీ ఆర్థిక వ్యవస్థతో, నీ ఆర్థిక వ్యాపార ఉద్యోగాల విషయంలో ప్రభు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, గతంలో జరిగినట్లుగా ఇక మీదట జరగదు. మీ కష్టార్జితాన్ని దొంగలు దోచుకోరు. మీ కష్టార్జితాన్ని పంటను పాడు చేసి పురుగులు తినవు. మీ కష్టార్జితాన్ని మీరు అనుభవించటం మాత్రమే కాదు, ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించటం నేను మొదలు పెడతాను అంటాడు. దేవుడి వాగ్దానపు మాట మనందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. దైవజనమా, అసలు ఆశీర్వాదం అంటే ఏంటో దాని పదానికి అర్థం తెలియకపోయినా ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు చెప్పండి? ఎంతమంది కోరుకుంటున్నారు అని నేనేం అడగను, మీరేం టెన్షన్ పడద్దు. ప్రతి ఒక్కళ్ళు చేయెత్తుతారు. ఒకవేళ 4 చేతులు ఉంటే 4 చేతులు కూడా ఎత్తేవాళ్ళు. ఎవరు వద్దంటారు? అసలు నీ ఇష్టం పక్కన పెట్టు. నీకు తెలుసా నీ దేవుని ఇష్టం ఏంటో తెలుసా? నీవు ఆశీర్వాదంగా ఉండటమే ఆయనకి ఇష్టం. నీవు దీవెనగా బ్రతకటమే ఆయనకి ఇష్టం. నీవు ఆశీర్వాద కారకుడిగా నిలవబడటమే, అది నీ పట్లైనా, నీ పిల్లల పట్లైనా, నీ భర్త పట్లైనా, మన పరిచర్య పట్లైనా, ప్రపంచంలో సేవ చేస్తున్న ఏ దైవ సేవకుని పట్లైనా ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం ఇదే అయ్యున్నది. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు శపించడానికి ఒక ఆయన్ని పంపించారు. బాలాక్ అనే రాజు ఇశ్రాయేలును శపించడానికి ఒక ఆయన్ని పంపించారు. ఎవరిని పంపించారు చెప్పండి? కొంచెం గట్టిగానండి. బిలాముకు ఆ రోజుల్లో ఉన్న శక్తి ఏంటంటే, నోటితో ఎవరిని శపిస్తే వాడు శాపగ్రస్తుడైపోతాడట, ఎవరిని ఆశీర్వదిస్తే వాడు ఆశీర్వదించబడతాడట. డబ్బులు మూట తీసుకొని ఇశ్రాయేలీలందరినీ శపిద్దామని మొత్తానికి వచ్చాడు బిలాము. శపించాలని ఎంత ప్రయత్నం చేసినా శపించలేకపోతున్నాడు. చివరికి ఏం తేల్చుకున్నాడో తెలుసా? శపించకుండా మౌనమైపోయి తన్ను శపించమని పిలిచిన రాజుతో ఏమంటాడంటే, ఇశ్రాయేలీలను ఆశీర్వదించుట, ఇశ్రాయేలీలను దీవించుట యెహోవా దృష్టికి మంచిది అని ఎరిగాడట. చెప్పండి, ఏం ఎరిగాడు? చెప్పాలి గట్టిగా. ఇశ్రాయేలీలను దీవించుట యెహోవా దృష్టికి. ఏమండి, ఇప్పుడు మనం ఉన్నాం, మన దృష్టికి ఏది మంచిదో అదే చేస్తాం, కానీ మన దృష్టికి చెడ్డదైన దాన్ని మనం చేస్తామా? ఇప్పుడు కార్లు కొనడానికి వెళ్ళామండి, రకరకాల కార్లు ఉంటాయి, రకరకాల రంగులు ఉంటాయి. ఆ షాపు ఓనరు ఏ కారు చూపించినా ఇది సూపర్ 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 అంటాడు. బట్టల దుకాణానికి వెళ్ళి చీరలు కొనటానికి ఏ చీర చూపించైనా ఏమంటాడు చెప్పండి? ఏ బట్టల దుకాణపు యజమానైనా ఈ చీర బాగాలేదని పక్కన పెడతాడా? ఈ చీర ఎట్లా చూపించి ఏమంటాడో తెలుసా? ఈ చీర నువ్వు కట్టుకుంటే ఇందిరాగాంధీలాగా ఉంటావు అంటాడు, సోనియా గాంధీలాగా ఉన్నావు అంటాడు. అసలు ఈ చీర ఎక్కడి నుంచి వచ్చిందంటే అమెరికా నుంచి వచ్చింది అంటాడు. రకరకాల మాయ మాటలు చెప్తాడు. వాడు ఎన్ని మాటలు చెప్పినా నీ దృష్టి మాత్రం దేని మీద ఒక దాని మీద ఉంటుంది. షాపులో బట్టలన్నీ వేసినా రైట్, నువ్వు కోరుకో, నీ దృష్టికి ఏదో దాన్నే నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. ఐ రైట్? అవునా కాదా? నీ దృష్టికి ఏది మంచిదిగా అనిపించిందో దాన్నే కొంటావు, కానీ మరొకళ్ళు చెప్పిన దాన్ని తీసుకోలేవు. ప్రతి వాడు తన దృష్టికి ఏది మంచిదో దాన్నే చేస్తాడు. నేనంట, నీ దేవుని దృష్టికి ఏది మంచిది? నీ దేవుని దృష్టికి ఏది మంచిది? నీవు ఆశీర్వాదంగా ఉండటమే ఆయన దృష్టికి మంచిది. నీ పిల్లలు ఆశీర్వాదంగా ఉండటమే దేవుని దృష్టికి మంచిది. ఇందాక చెప్పే కదా, కార్లు దుకాణానికి వెళ్ళాం. కొంతమంది కార్లు కొంటారు, ఎర్రగా ఉంటుంది, రక్తం పూసినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం అట్లా అన్నాం అనుకోండి, ఏమంటాడు తెలుసా? నా కళ్ళతో చూడన్న కారు అంటాడు. అతనికి నచ్చింది అది. ఇంకొక ఆయన కొనుక్కొని వస్తాడు, నల్లగా తారు రోడ్డు లాగా ఉంటుంది. అంటాడు, అన్న నలుపులో ఉన్న బ్యూటీ ప్రపంచంలో ఎక్కడుందన్న అంటాడు. తప్పేం లేదు. అంటే చూడండి, కొంతమంది చుట్టూతో వాళ్ళు చెప్పుండొచ్చు, ఆ నల్ల కలర్ ఏంట్రా, వద్దది, అది తీసుకో, ఇది తీసుకొని 100 మంది 100 మాటలు చెప్పినా వాడి దృష్టికి ఏది మంచిదో దాన్నే తీసుకుంటాడు. అవునంటారా కాదంటారా? మనిషి తన దృష్టికి ఏది మంచిదో దాన్నే ఎన్నుకున్నట్లుగా
మార్పు లేని దేవుడు, చంచలత్వం లేని దేవుడు, గమనాగమన వలన మార్పు లేనటువంటి ఆ దేవుడు ఆయన దృష్టికి ఏది మంచిదో దాన్నే మన జీవితాల్లో జరిగిస్తాడు. దేవుని దృష్టికి మంచిదేది? ఎవరిని ఆశీర్వదించడం? కొంచెం గట్టిగా అట్లా బైబిల్లో ఉన్న మాట చెప్పండి. ఇశ్రాయేలీలను ఆశీర్వదించుట యెహోవా దృష్టికి. మామూలుగా ఒక మాట అడుగుతా, యేసయ్య దృష్టిలో ఇశ్రాయేలీలు విలువైన వారా, మనం విలువైన వాళ్ళమా? కాస్త డౌట్గా చెప్తున్నారు. చెప్పాలి. ఇశ్రాయేలీలను పస్కా గొర్రెపిల్ల రక్తంతో కొనుక్కున్నాడు. నిన్నైతే తన ప్రశస్తమైన రక్తంతో, తన అమూల్యమైన రక్తంతో యేసయ్య నిన్ను కొనుక్కున్నాడు. ఇశ్రాయేలీని విమోచించడానికి పరలోకపు తండ్రి యేసయ్యను పంపించలా, గొర్రెపిల్లను పంపించాడు. కానీ నీ కొరకు, నా కొరకు తన ఏకైక కుమారుని లోకానికి పంపి ఆయన ప్రాణాన్ని ధారపోసి మనలను కొనుక్కున్న గొప్ప దేవుడు ఆ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, ఇశ్రాయేలీల పట్లే ఆలోచన ఉంటే ఆయన ప్రశస్తమైన రక్తంతో కడగబడిన నీ పట్ల దేవుని దృష్టికి ఏది మంచిదో తెలుసా? తల్లి, నువ్వు ఏ ప్రాంతం నుంచి వచ్చినా, ఏ స్థలం నుంచి వచ్చినా, ఏ దేశంలో ఉండి ఈ వాక్యం వింటున్నా, నిన్ను ఆశీర్వదించటమే దేవుడైన యెహోవా దృష్టికి మంచిది. ఆయన దృష్టికి ఏది మంచిదో దాన్ని నీ బ్రతుకులో ఆయన చేయబోతున్నాడు. ఇది మొదలుకొని ఇంతకాలం చేయలేదేమో, రక్షించబడిన నాటి నుండి నేటి వరకు గడిచిన దినాల్లో చేయలేదేమో, గత ఏడాది చేయలేదేమో, అంతకు మునుపు సంవత్సరాల్లో చేయలేదేమో. ఎందుకో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని చెప్పాలి. ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించేదను. ఎందుకు? ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారమ్మా, వాడికి డజన్ బట్టలు కొని ఉంటాం. ఈ డజన్ బట్టల్లో వాడికి ఇష్టమైంది, వాడి దృష్టికి నచ్చింది ఏదో ఒక డ్రెస్ ఉంటుంది, ఒక జత ఉంటుంది. అవునా కాదా? ఎప్పుడు అడిగినా ఏ డ్రెస్ ఏమంటాడు చెప్పండి? అదే. క్రిస్మస్కైనా, జనవరి పండగకైనా, పెళ్ళికైనా, దిన కార్యక్రమానికైనా, ఏ కార్యక్రమానికైనా అదుగదుగదుగుదు ఆ పింక్ ఉందే, ఆ పింక్ అదే కావాలంటాడు. ఒరే, నేను నేర్చుకున్నావు కదా, అయినా నాకు అదే కావాలంటాడు. చూడండి, ఒక చిన్నపిల్లోడు దృష్టికి ఏది మంచిదో దాన్ని మనం మార్చలేం కదా. అంటే వాడి దృష్టికి ఏది మంచిదో దాన్నే కోరుకుంటాడు. దైవజనమ, ఓ చిన్నపిల్లోడిని చూసినప్పుడు మనం నేర్చుకోగలిగేది ఏంటో తెలుసా? దేవుడు కూడా తన దృష్టికి ఏది మంచిదో అదే నా జీవితంలో తప్పకుండా ఆయన జరిగిస్తాడు. ఒక మాట, ఇది మొదలుకొని అన్నాడు కదా. ఇంతకు మునుపు ఎందుకు దేవుడు వాళ్ళని ఆశీర్వదించలేదు? ఎందుకు ఆశీర్వదించలేదంటే, ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో నుంచి విడిపించబడి కనాను దేశానికి వచ్చిన తర్వాత పాడైపోయిన మందిరాన్ని కట్టాలని అనుకొని మందిర పని ప్రారంభించేటప్పుడు ఆర్భాటంగా ప్రారంభించారు, చాలా ఘనంగా ప్రారంభించారు. ధన మందిరం కట్టేసేయాలి. సొలొమోను నిర్మించిన మందిరం కంటే వైభవోపేతంగా మందిరం కట్టాలి, ఆ కాలపు మందిరం కంటే మించిన మహిమతో మందిరాన్ని కట్టాలని ప్రారంభంలో బహు ఆర్భాటంగా మందిరపు పని ప్రారంభించారు. దైవజనమ, ఆ దైవికమైన కార్యక్రమానికి కొంతమంది వ్యక్తులు, శక్తులు వ్యతిరేకంగా లేచాయి. ఇక ప్రజలు ఏం చేశారో తెలుసా? ఆ చిన్న ఆటంకాలకు భయపడి కట్టబడుతున్న మందిరాన్ని ఆపేసి వారిల్లు కట్టుకోవటం ప్రారంభించారు, వాళ్ళ బ్రతుకులు కట్టుకోవటం ప్రారంభించారు. విచిత్రం, 15 సంవత్సరాల పాటు పూర్తిగా దేవుని మందిరం పాడైపోయి దేవుని మందిరం వైపు ముఖం చూపించకుండా మందిరానికి పెడముఖం పెట్టి మందిరం పూర్తిగా పాడైపోయిన స్థితిలో ఉన్న మందిరాన్ని పట్టించుకోకుండా ప్రజలు బ్రతుకుతున్నారు. తద్వారా దేశంలో కరువు. ఆ కాలంలో జకరియా ప్రవక్తని, హగ్గయి ప్రవక్తను దయగలిగిన దేవుడు పంపించి అంటాడు, మీరు విస్తారంగా విత్తిన కొంచెమే పండింది, తిన్నా ఆకలి తీరట్లేదు, నీళ్లు త్రాగినా దాహం తీరట్లేదు, దుప్పట కప్పుకున్న చలి ఆగట్లేదు. ఎందుకు ఈ పరిస్థితితో తెలుసా? అంటాడు మీ ప్రవర్తనను గురించి ఒక్కసారి ఆలోచించండి.
దేవుడు అక్కడ అంటాడు, మీ ప్రవర్తనను గురించి ఒక్కసారి ఆలోచించండి. దేవుని మందిరము పాడై ఉంటుండగా పాడైపోయిన మందిరాన్ని బాగు చేయకుండా మీ గృహాలను బాగు చేసుకుంటున్నారే, మీ ఇళ్లను బాగు చేసుకున్నారే, ఇది మీకు న్యాయమా? కనీసం ఇప్పుడైనా దేవుని మందిరాన్ని కట్టే పని మీరు మొదలు పెట్టండి అని హెచ్చరిస్తే, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చూద్దాం. చూడండి, 1వ అధ్యాయం 15వ వచనం. వారు నాతో కలిసి చెప్పాలి. వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. నాతో కలిసి చెప్పండి, తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. దేవుని మందిరపు పని వాళ్ళు మొదలు పెట్టారు కనుక వాళ్ళని ఆశీర్వదించడం దేవుడు మొదలు పెట్టాడు. దైవజనమా, ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లుగా మొట్టమొదట నిర్మాణపు పని మొదలుపెట్టు. ఏ నిర్మాణం? నీ ఇల్లు కట్టుకోవటం కాదు. మొట్టమొదట దేవుని ఇల్లు, దేవుని నివాస స్థలం కట్టడం ప్రారంభించు. వెంటనే మీరు అనుకోవచ్చు, అన్నయ్య ఏది దేవుని నివాస స్థలం? ఆల్రెడీ మనకు మందిరం ఉంది కదా, మరలా ఈ మందిరం కట్టాలంటారా? కాదు. ఈ మందిరం ఏనాటికైనా శిథిలమైపోయే మందిరం. ఎప్పటికీ ఎన్నటికీ శిథిలము కాని మందిరం ఏదో తెలుసా? నీ హృదయమే ఎప్పటికీ ఎన్నటికీ శిథిలము కాని మందిరం. గట్టిగా చెప్దాం ఆమేన్. ఏం కట్టుకోమని దేవుడు అంటున్నాడు? నీ హృదయము దేవునికి నివాస స్థానంగా ఉండునట్లుగా, నీ హృదయంలో ఏ అపవిత్రత ఉన్నా, దేవునికి ఆయాస్కరమైన ఏ గుణమున్నా, దేవునికి దుఃఖాన్ని కలుగు చేసే ఏ అపవిత్రమైన కార్యక్రమాలు నీ హృదయ క్షేత్రంలో ఉన్నా వాటిని ప్రక్కన పెట్టి నీ హృదయాన్ని పవిత్రమైన నివాస స్థలంగా మార్చుకోవటానికి ఈ పని ఈ రోజు నువ్వు మొదలు పెడితే, రైట్ నౌ, ఈ రాత్రి నుండి నిన్ను ఆశీర్వదించడం దేవుడు మొదలు పెడతాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మరోసారి చెప్దాం, యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒకసారి చూడండి, ఒకసారి నా వైపు చూడండి. వీళ్ళు మందిర పని ప్రారంభించినప్పుడు చాలా ఆర్భాటంగా ప్రారంభించారు. అబ్బా మందిరం కట్టేసేయాలి, దేవునికి ఒక నివాస స్థానాన్ని ఏర్పరచాలని ప్రారంభం చాలా ఆర్భాటంగా ప్రారంభించారు. మొదటిలో కనపరిచిన ఆసక్తి కాలానుగుణంగా కనుమరుగై 15 సంవత్సరాల పాటు మందిరం వైపు ముఖం చూపించకుండా పూర్తిగా పాడైపోయింది మందిరం. దైవజనమా, ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల జీవితంలో ఏది జరిగిందో ఈ కాలంలో నీ జీవితంలో ఇదే జరుగుతుంది. ఏంటో చెప్పమంటారా? యేసయ్య పవిత్రమైన రక్తంతో కడగబడి బాప్తిస్మం తీసుకున్న నీ తొల్లిటి దినాలు, బాప్తిస్మం తీసుకున్న నీ మొదటి దినాలు ఉన్నాయే, ఆ రోజు బాప్తిస్మం తీసుకునేటప్పుడు నీ మనసులో ఎన్ని కోరుకున్నావో తెలుసా? నా హృదయాన్ని పవిత్రంగా కాపాడుకుంటానయ్యా, నీ కొరకే బ్రతుకుతానయ్యా, రోజు 4ంటికి లేచి ప్రార్థన చేస్తానయ్యా, కనీసం 3 అధ్యాయాలైనా నేను చదువుతానయ్యా, ప్రతిరోజు రాత్రి నా కుటుంబంలో కుటుంబ ఆరాధన చేసుకుంటానయ్యా, నా హృదయాన్ని నీకు నివాస స్థానంగా మారుస్తానయ్యా అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని మనమందరం దేవుని సన్నిధిలో బాప్తిస్మం తీసుకున్నటువంటి వాళ్ళం. అవునా కాదా? తీర్మానాలు చేసుకొని బాప్తిస్మం తీసుకున్నామా? తీర్మానాలు చేసుకోకుండానే బాప్తిస్మం తీసుకున్నామా? ఎవరో బలవంతం చేస్తే బాప్తిస్మం తీసుకున్నామా? హృదయపూర్వకంగా యేసయ్య కొరకు బ్రతకాలనే ఆశతో బాప్తిస్మం తీసుకున్నావా? ఎవడు బలవంతంగా బాప్తిస్మం తీసుకోడు. నీ గుండెల్లో ఒక ఆశ ఉండేది ఏంటో తెలుసా? నా హృదయమే దేవునికి ఒక నివాస స్థానంగా మారాలి, ఒక పవిత్రమైన జీవితం ప్రభు కొరకు నేను జీవించాలని ఆ గొప్ప తీర్మానం చేసుకొని నీ హృదయాన్ని దేవుని మందిరంగా కట్టే ప్రక్రియలో ప్రారంభంలో బాగా పనిచేసావు, బహు ఆసక్తిగా ప్రార్థన చేసావు, బహు ఆసక్తిగా దేవుని దగ్గర మొరపెట్టావు, బహు ఆసక్తిగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చావు. ఒక మాట, అలనాటి ఆసక్తి ఈనాడు నీ గుండెల్లో ఉందా? ఆ రోజు కనపరిచిన దైవభక్తి, ఆ రోజు కనపరిచిన ప్రార్థన, యేసురత్నమన్నా
ఆ రోజు కనపరిచిన ఆసక్తి, ఆ రోజు కనపరిచిన దైవభక్తి, ఆ రోజు కనపరిచిన ప్రార్థనాసక్తి, పరిచర్య అంటే పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ తొలి ప్రేమ ఈరోజు నువ్వు కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నావా? ఎక్కడో పాడైంది కదా మందిరం. దేవుని నివాస స్థానంగా పిలువబడుతున్న నీ హృదయ క్షేత్రం ఎక్కడో ఏదో ఒక స్థితిలో పాడైపోయింది కదా. అందుకనే ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, ఈ వాక్యం వింటుండగా మరలా తొలి ప్రేమకు నువ్వు రావాలి. ఆగిపోయిన మందిర నిర్మాణాన్ని మరలా నువ్వు చేపట్టాలి. నీ హృదయ క్షేత్రంలో దేవునికి ఆయాసకరమైనవి ఏవేవి ఉన్నాయో, అది కక్షే కావచ్చు, అసూయే కావచ్చు, జారత్వమే కావచ్చు, దొంగతనమే కావచ్చు, వడ్డీ వ్యాపారమే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవునికి ఆయాసకరమైనది ఏది నీ గుండెల్లో ఉందో యేసు నామం పేరిట వాటిని తొలగించుకొని తొలి ప్రేమకు మరలా మనం వచ్చుదుంగాక. చెల్లి అశ్విని అని జగదగిరి కొట్టు నుంచి ఆ బిడ్డలు మన మందిరానికి వస్తారు. ఉపవాస ప్రార్థనలు ప్రారంభించిన తర్వాత రోజు ఆ బిడ్డ ఫోన్ చేశారు. సరే, నాకున్న షెడ్యూల్ని బట్టి లిఫ్ట్ చేయలేకపోయాను. తర్వాత పార్కింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్తూ సరే మిస్డ్ కాల్ ఉంది కదా, రీకాల్ చేశా. నేను అలా ఫోన్ చేశాను లేదో లిఫ్ట్ చేసి ఆ బిడ్డ ఏడుస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు అన్నాను. అన్నయ్య, నేను పీజీ చదివే రోజుల్లో నా ఆత్మీయ జీవితంలో శిఖరాల మీద నేను ఉండేదాన్ని అన్నయ్య. కూర్చున్న లేచిన ప్రార్థన అంత పవిత్రంగా బ్రతికేదాన్ని అన్నయ్య. నేను పీజీ చదివే రోజుల్లో ప్రార్థన విషయంలో, పరిచర్య విషయంలో, దైవభక్తి విషయంలో బహు ఆసక్తి పరురాలుగా నేను బ్రతికేదాన్ని అన్నయ్య. ఆ తర్వాత పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. కొన్ని పరిస్థితులను బట్టి ఆనాటి భక్తిని, ఆనాటి ప్రార్థనను నేను కోల్పోయాను అన్నయ్య. గడిచిన 12 రోజుల నుంచి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి కదా. రెగ్యులర్గా 12 రోజుల నుంచి ఉపవాస ప్రార్థనలో నేను పాలు పంపులు పొందుతున్నాను. పాలు పంపులు పొందుతూ ఉంటుండగా మరలా ఆ తొలి ప్రేమ అనుభవానికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు అన్నయ్య. ఆ బిడ్డ అన్న మాట ఎప్పటికీ నా చెవుల దగ్గర మారుమోగుతూ గింగురుమంటుంది. ఏమందో తెలుసా? ఆ తొలి ప్రేమ. రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో యేసయ్యని ఎలా ప్రేమించాను, దేవుని సన్నిధి అంటే ఎలా పరిగెత్తుతూ వచ్చాను, దేవుడు నా పిచ్చి ప్రేమతో ఆ రోజులో నా హృదయం ఎలా రగులుతూ ఉండేదో, ఆ తొలి ప్రేమకు నేను రావటానికి దేవుడు కృప చూపించాడన్న. ఆగిపోయింది మందిర నిర్మాణం. ఒకప్పుడు ఆత్మ సంబంధమైన మందిరంగా నేను కట్టబడుతూ ఉండేదాన్ని, ఓ మంచి ఆత్మీయురాలిగా కట్టబడుతూ ఉండేదాన్ని. మందిర నిర్మాణపు పని మధ్యలో ఆగిపోయిందన్న. వాక్యం విన్న తర్వాత మరలా ప్రారంభిస్తూ ఉండగా తొలి ప్రేమకు దేవుడు నన్ను తీసుకుని వచ్చాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమ, ఇశ్రాయేలు ప్రజలు చూడండి, కనాను దేశానికి వచ్చిన తొలి దినాల్లో మందిర నిర్మాణం పట్ల కనపరిచిన ఆసక్తి వాళ్ళు కోల్పోవటాన్ని బట్టి ప్రతి విషయంలో కరువు, కష్టార్జితం అంతా అన్యాక్రాంతం అయిపోవటం. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమ, నీ జీవితంలో కూడా తొలి ప్రేమను మరిచిపోవటాన్ని బట్టే ఒకవేళ ఈ కరువు అనుభవిస్తున్నావేమో. తొలి ప్రేమను మరిచిపోవటాన్ని బట్టే కష్టార్జితం అన్యాక్రాంతం అయిపోతుందేమో. తొలి ప్రేమను విడిచిపెట్టడాన్ని బట్టే దేవుని ఆశీర్వాదాన్ని నీ బ్రతుకులో చూడలేకపోయావేమో. ఒక మాట, సైతానుగాడు మనిషి జీవితంలో ఎలా జొరబడి ఎంత క్రూరంగా పనిచేస్తాడో, ఇశ్రాయేలీలు సమస్తం కోల్పోయినట్లుగా బైబిల్లో ఒక ఆయన తన బలమంతటిని కోల్పోయి చివరికి బోడుగుండు తప్ప ఏమీ మిగల్లా. ఎవరాయన చెప్పండి? డెఫినెట్గా చెప్తారు. ఎవరాయన? చూడండి ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. 22వ వచనం చూడండి. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అతడు బందీ గృహములో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుట మొదలుపెట్టెను.
ఒకసారి చూడు. మొదలు పెట్టక మునుపు సంసోను ఏమైపోయాడు చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పాలా? కొంచెం గట్టిగా. బోడుగుండు అయిపోయింది. ఎందుకు సమస్తాన్ని కోల్పోయాడో తెలుసా? కోల్పోయిన స్థితిలో సంసోను ఎందుకు మిగిలిపోయాడో తెలుసా? సాతాను సంసోను జీవితాన్ని నేలమట్టం చేశాడు. ఎలా నేలమట్టం చేశాడో, సంసోను జీవితంలోనైనా, ఈ కాలంలో బ్రతుకుతున్న యవన బిడ్డల బ్రతుకులోనైనా, ఎవరి జీవితంలోనైనా సాతాను ఎలా పనిచేస్తాడో ఈ మాట వింటూ ప్రతి బిడ్డ భయపడండి, జాగ్రత్త పడండి. సాతాను మన దగ్గరికి వచ్చేటప్పుడు మొట్టమొదట గొర్రె పిల్లలాగా వస్తాడు. ఈ పాపం నన్నేం చేస్తుంది, ఈ బలహీనత నన్నేం చేస్తుంది, ఈ శోధన నన్నేం చేస్తుంది, ఈ పాపాన్ని నేను తేలిగ్గా జయించగలుగుతా, నేను ఈ పాపం చేతిలో పెద్ద ఓడిపోను, జస్ట్ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి, మనుషులం కాబట్టి, చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి కాబట్టి, బలహీనతలు మనిషికి సహజమే కాబట్టి యాక్సెప్ట్ చేశాను. ఇది నన్నేం చేస్తుంది? పాపం మొట్టమొదట గొర్రె పిల్లలాగే వస్తుంది. కొంతకాలం తర్వాత గొర్రె పిల్ల సింహంలాగా మారి నేను చీల్చేస్తుంది. జాగ్రత్త దైవజనమా. పాపం ప్రారంభం గొర్రె పిల్లలాగా వస్తుంది. ఈ బలహీనత నన్నేం చేస్తుంది, ఈ పొరపాటు నన్నేం చేస్తుంది, ఈ అపవిత్రత నన్నేం చేస్తుంది, నాకు సెల్ఫ్ కంట్రోల్ బాగా ఎక్కువ, నేను దానికి బానిసగాను, దీనిలో నుంచి బయటకు రాగలుగుతానని నువ్వు అనుకుంటావు. కారణం ఏంటో తెలుసా? అది నీ జీవితంలో ప్రవేశించేటప్పుడు గొర్రె పిల్లలాగా ప్రవేశిస్తుంది. ఆ గొర్రెలాగే ఉండదు. రాను 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 అది సింహంలాగా మారిపోయి చివరికి నీ బ్రతుకును చీల్చేస్తుంది. చీల్చేస్తుంది నీ బ్రతుకునది. ఒక ఆయన అంటాడే, నేను పెద్ద ఏం తాగనండి, రోజు తాగితే, అప్పుడప్పుడు తాగితే, జస్ట్ తాగితే, ఏదో అప్పుడప్పుడు తాగితే ఒక పెగ్గే తాగుతానండి. వీళ్ళంతా తాగుబోతాడు అంటారు ఏంటండి? వీళ్ళు అసలు మతి ఉందా లేదా? నన్ను పట్టుకొని తాగుబోతాడు అంటారు ఏంటంటే? రోజుకు తాగితే జస్ట్ పెగ్గే తాగుతాను అంటాడు. ప్రారంభం పెగ్గే, 2-3 సంవత్సరాల తర్వాత ఆ పెగ్గు కాస్త మగ్గై కూర్చుంటుంది. ఆ మగ్గా తర్వాత వాడిని బొగ్గుని చేస్తుంది. విన్నారా? పాపం ఎప్పుడు, అది ఏ విధమైన పాపమైనా నీ జీవితంలో ప్రవేశించేటప్పుడు, నీ జీవితంలో అడుగు పెట్టేటప్పుడు గొర్రె పిల్లలాగా అడుగు పెడతాడు. సంసోను కూడా అనుకున్నాడు, ఈ ఫిలిస్తీన్ల అమ్మాయి నన్నేం చేస్తుంది అనుకున్నాడు. వీళ్ళు నన్నేం చేస్తారు అనుకున్నారు. చివరికి ఆ ఫిలిస్తీన్లే సింహాలుగా మారి, చూడండి, సంసోను బ్రతుకును పూర్తిగా బోడుగుండు చేశారు. అయితే ఒక శుభవార్త. వాళ్ళు బోడుగుండు చేశారు కదా, కృపగల దేవుడు తను అభిషేకించిన సంసోనును అదే స్థితిలో విడిచిపెట్టలేదు. దేన్ని బోడుగుండు చేశారో అక్కడ నుండి మరలా వెంట్రుకలు, ఆ మాట చెప్పాలి, వెంట్రుకలు తిరిగి మొలుచుట మొదలు పెట్టెను. ఇది మొదలుకొని ఆశీర్వదించడం మొదలు పెడతానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. సంసోను జీవితంలో ఈ ఆశీర్వాదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏం మొదలు పెట్టింది? చెప్పాలి ఏం మొదలు పెట్టింది? దైవజనమా, గడిచిన దినాల్లో సర్వం కోల్పోయి బోడుగుండు అయిపోయిందేమో. భక్తి జీవితం సర్వం కోల్పోయి, ఆర్థిక విషయాల్లో సర్వం కోల్పోయి, పరువు ప్రతిష్టల్లో సర్వం కోల్పోయి, నా బ్రతుకుల్లో నాకు ఇంకేం మిగలలేదయ్యా, బోడుగుండే మిగిలింది. మంచి రోజులు వస్తాయి, నిరీక్షణ లేదు. నా స్థితిగతులు మారతాయి, నిరీక్షణ లేదు. ఈ కొడుకు బ్రతుకు బాగైపోతుంది, నిరీక్షణ లేదు. ఈ అప్పుల ఊబిలో నుంచి నేను బయటకు వస్తాను, నిరీక్షణ లేదు. మరలా నా పూర్వపు భక్తి నేను కలిగి బ్రతుకుతాను అని చెప్పుకోవడానికి నాకు నిరీక్షణ లేదు. సాతానుగాడు పూర్తిగా బోడుగుండు చేశాడయ్యని ఒక బోడుగుండు దానిగా, ఆత్మీయ బోడుగుండు కలిగిన వాడిగా ఈరోజు నువ్వు ప్రభు దగ్గరికి వస్తే, సంసోను తల వెంట్రుకలు మరలా మొలిచేటట్లుగా కార్యం చేసిన దేవుడు నువ్వు కోల్పోయిన భక్తి మరలా యేసు నామములో నీకు తిరిగి అనుగ్రహిస్తాడు. నువ్వు కోల్పోయిన ఆత్మీయత మరలా దేవుడు నీకు తిరిగి అనుగ్రహిస్తాడు. ఎక్కడ కోల్పోయావో, ఎక్కడ బోడుగుండు కనపడుతున్నావో అక్కడే తిరిగి మొలిచేటట్లుగా దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం నీ బ్రతుకులో దేవుడు జరిగించును గాక. అయితే ఒకటి, తిరిగి మొలవటానికి కారణం సంసోను ఏం చేశాడో తెలుసా? ఆ స్థలంలో నిలబడి ప్రభు వైపు చేతులెత్తి ఇట్లా అంటాడు, దయచేసి యెహోవా ఈ ఒక్క మారే నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఇక నేను తప్పు చేయను, ఇక నేను పొరపాటు చేయను.
దేవా ఈ ఒక్క మారే నన్ను జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో బహుదీనంగా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. చెప్పండి నాతో కలిసి, ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా, మరోసారి యెహోవా దయచేసి ఈ ఒక్క మారే, కొంచెం పెద్దగా, ఈ ఒక్క మారే. నువ్వు అడుగుతావు ఒక్క మాట, నా వైపు చూడు, నీ రోత బ్రతుకు నీకు బాగా తెలుసు తమ్ముడా. చుట్టూత ప్రజల మధ్యలో నువ్వు మంచోడుగా కనపడవచ్చు. వాట్ యు ఆర్ నీకు తెలుసు, నీ స్థితి నీకు తెలుసు, నీ బుద్ధిహీనత నీకు తెలుసు. నేను ప్రజలందరూ చూసి అబ్బా భలే మంచి అక్క, ఆహా భలే మంచి అక్క అని అందరూ అనుకున్నా, నీ మనస్సాక్షి మాత్రం ఎక్కడో నిన్ను లోపట చాలాసార్లు గుచ్చింది కదూ, నీ బలహీనత చూపించింది కదూ. అయినా పర్వాలేదు. సంసోను ప్రార్థన చేసినట్లుగా ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే ఇది మొదలుకొని నేను ఆశీర్వదించడం దేవుడు మొదలు పెడతాడు. ఆమెన్ చేద్దాం గట్టిగా, ఆమెన్ గట్టిగా చెప్దాం, ఆమెన్. ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి? యెహోవా దయచేసి ఈ ఒక్క మారే నన్ను జ్ఞాపకం. తమ్ముడు నువ్వు కూడా ఒకసారి యేసయ్యని అడుగు. యేసయ్యా, నిన్నటి వరకు నీ కొరకు నేను బ్రతకలేకపోయానేమో, దారి తప్పానేమో, నీకు ఆయాస్కరంగా బ్రతికేనేమో, నీ గాయాలు పదే నేను రేపానేమో, పదే నేను సిలువకి అప్పగించానేమో. ఇక అలా చేయనయ్యా. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఈ రాత్రి నుండి నీ కొరకు బ్రతుకుతా. యేసయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటా, ఒకసారి నన్ను క్షమించవా, ఇంకొక అవకాశం నాకు ఇవ్వవా అని ఈ రాత్రి పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ తల వెంట్రుకలు మలవటం మరలా ప్రారంభించేటట్లు దేవుడు కృప చూపిస్తాడు. నువ్వు కోల్పోయిన అభిషేకాన్ని, నువ్వు కోల్పోయిన ఆత్మీయతను, నువ్వు కోల్పోయిన ఆత్మీయ వరాలను, నువ్వు కోల్పోయిన దేవుని ఆశీర్వాదాన్ని మరలా తిరిగి మలవటం దేవుడు ప్రారంభించబోతూ ఉన్నాడు. ఆ కార్యాన్ని దేవుడు మొదలు పెట్టాలంటే పడిపోయిన దేవుని ఇంటి నిర్మాణాన్ని కట్టడం నువ్వు మొదలు పెట్టాలి. అది నువ్వు చేయగలిగితే, చూడండి సంసోను జీవితంలో ఏం జరిగిందో తెలుసండి. మరలా దేవుడు ఆ పశ్చాత్తాప ప్రార్థన దేవుడు విని తాను కోల్పోయిన బలానికి మించిన బలాన్ని సంసోను మీద కుమ్మరిస్తే గడిచిన దినాల్లో చేసిన కార్యాల కంటే రెట్టింపు శక్తి కలిగిన కార్యాలు సంసోను ఆ స్థలంలో చేశాడు. దైవజనులు మాథ్యూస్ గారు ఇక్కడ వాక్యం చెప్పి వెళ్ళారు కదా, రాబోయే దినాల్లో శక్తికి మించిన పరిచర్య దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. విశ్వాసం ఉన్న వాళ్ళు చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. శక్తికి మించిన సేవ మాకు దేవుడు ఎలా ఇవ్వబోతున్నాడు. ఆమేన్. శక్తికి మించిన సేవ ఈ పరిచర్యకు దేవుడు ఎలా ఇవ్వబోతున్నాడు. గతంలో ఎన్నడూ ఎప్పుడు అనుభవించని రెట్టింపు ఆశీర్వాదం రాబోయే ఈ సంవత్సరం దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. సంసోను గతంలో చేసిన పని ఒక ఎత్తు అయితే, పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన తర్వాత రెట్టింపు ప్రభావంతో కూడుకున్న కార్యక్రమాలు సంసోను చేశాడు. నా ప్రార్థన, సంసోను జీవితంలో ఏది జరిగిందో నీ జీవితంలో అది జరుగునుగాక. నంబర్ 1, మొట్టమొదటి ఏం మొదలు పెడదాం? రే మన ఇప్పుడు జార్జ్ అని చెప్పాడు, ఆది కాండం అంతా ఈయన ఆదాముకు అవయం అయింది అన్నారంట. అట్టుంది మీ వ్యవహారం. దేన్ని ప్రారంభించాలి? నిర్మాణాన్ని ప్రారంభించు. ఏ నిర్మాణం? అదే ఈ మాట విని, అన్నయ్య మీరు భలే చెప్పారు, నేను జూబిలీ హిల్స్ దగ్గర ఫ్లాట్ కొన్నాను, కడదామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే ఈరోజు చెప్పండి, కరెక్ట్గా చెప్పారన్న. రైట్, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత కట్టండి, వద్దొద్దని అంటలేదు, కట్టాలి. అంతకంతకు మీరు మీ పిల్లలు ఆశీర్వదించబడాలి. ఆ నిర్మాణం కంటే ఈ నిర్మాణాన్ని నువ్వు చేపడితే నేను దీవించటమే దేవుని దృష్టికి మంచిది. ఆయన దృష్టికి ఏది మంచిదో దాన్నే దేవుడు చేయునుగాక. రెండవది, ఏం మొదలు పెట్టాలి? కబురు వచ్చింది, 3 దేశాల నుంచి శత్రువులు నీ మీదకు వచ్చారని. ఆ మాట విని భయపడ్డాడు. బైబిల్లో రాయబడిన మాట, మనస్సు నిలుపుకొని ఉపవాసాన్ని చాటించాడు. ఆమేన్. మనం కూడా ఏం చాటించాం? గడిచిన 20 రోజులు
కొంచెం గట్టిగా. ఆ ఉపవాస ప్రార్థనల మధ్యలో దేవుడు ప్రత్యక్షమై ఆ రాజుతో అంటాడు, ఇదిగో రాజా, నువ్వు కత్తి పట్టుకోవలసిన పని లేదు, ఖడ్గం పట్టుకోవలసిన పని లేదు, యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు. దైవజనమా, నా వైపు చూడండి. గడిచిన వారాల్లో, గడిచిన నెలల్లో, గడిచిన సంవత్సరాల్లో ఎలాంటి పోరాటాలు మీ ఇంట్లో జరిగాయి? ఎలాంటి పోరాటాలు అనుభవిస్తూ ఈరోజు ఈ ప్రార్థనకు వచ్చారు? కొడుకే ఒక పోరాట యోధుడిగా నీ ఇంట్లో మారాడా? కడుపును పుట్టిన కూతురే నీతో యుద్ధం చేయటానికి దిగి నీ కుటుంబ విలువలను బజారుకు ఇచ్చేటువంటి పరిస్థితులు మారిపోయిందా? ఏ యుద్ధాన్ని, ఏ పోరాటాన్ని అనుభవిస్తూ ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావు? ఒక శుభవార్త, ఉపవాస ప్రార్థనకు వచ్చిన దేవుని బిడ్డలారా, ఇక మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు. మీరు అడగాలి ఆమెనంటే అట్ట, మరి మేం చేయకపోతే ఎవరు చేస్తారు అనండి, పర్వాలేదు, అడగండి, మరి అడగాలి కదా. మా ఇంటి యుద్ధాలు మేం చేయకపోతే అన్న జార్జాన్ని ఏమన్నా పంపించి యుద్ధం చేయమంటారా? లేకపోతే రాజాన్ని ఏమన్నా పంపిస్తారా? మీరేమన్నా వస్తారా? మా యుద్ధాలు మేం చేయకపోతే ఎవరు చేస్తారు? దేవుడు అంటాడు, ఇక మీరు పోట్లాడాల్సిన నిమిత్తం లేదు, మీరు యుద్ధం చేయాల్సిన పని లేదు. అయ్యా, మరి మేము యుద్ధం చేయకపోతే ఎవరు చేస్తారు? యుద్ధశూరుడు యెహోవా, సైన్యములకు అధిపతిగాను పేరు వహించిన వాడు ఆయనే మీ పోరాట భూమిలో అడుగుపెట్టి మీ పక్షాన తాను యుద్ధం చేసి శత్రువులకు అపజయాన్ని, మీకు జయాన్ని దయచేయబోతున్నాడు. ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీకు దేవుడిస్తున్న వాగ్దానం ఇదే. పొందుకొని వెళ్ళండి, పొందుకొని వెళ్ళండి, పొందుకొని వెళ్ళండి. ఆ వాగ్దానం మీ పిల్లల పిల్లల్లో ఈ పరిచర్యలో దేవుడు నెరవేర్చునుగాక అని దేవుడు ఒక మాట అన్నాడు. ఏమి లేదు నాయన, మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు చక్కగా తబల కొట్టి జాషువాని పిలవండి, రైట్, కీబోర్డు కొట్టే నోవాని, ప్రసాద్ని, ఆ తమ్ముడు డేవిడ్ని, వీళ్ళని తీసుకొని వెళ్ళండి. పేట కొడతాడు కదా మనోడు, అదే విలియం, నాని, వాళ్ళని తీసుకొని వెళ్ళండి. వాళ్ళని తీసుకొని వెళ్ళి ముందు వరుసలో పాటలు పాడేవాళ్ళు పెట్టండి అన్నాడు. ఈ రాజు ఏం పెద్ద ఎక్కువ ఆలోచించలా. మొత్తానికి పాటగాళ్ళని పిలిచారే, అబ్బాయి నువ్వు పాటలు బాగా పాడతావు కదా, శృతి లయ తాళం అంతా బాగుందా? లేదా చూడండి నా వైపు, శృతి లయ తాళం అంతా కరెక్ట్గా పాడతావు లేదా జెరిమియాలాగా పాడతావా అన్నారు. అయ్యా, శృతి ఉందో, తాళం ఉందో, రాగం ఉందో తెలియదు, కానీ పాడే ప్రతి పాట హృదయపు లోతుల్లో నుంచి పాడతా. రైట్, నీలాంటి వాడు కావాలి రారా అన్నాడు. నాలాంటి వాళ్ళు అందరిని ఒక 10 మందిని పోగేసుకొని యుద్ధానికి వెళ్దామనే లోపు ఈ జనమంతా ఏమన్నారు తెలుసా? మొత్తానికి యెహోషాపాతు రాజుకి మెంటలు వచ్చినట్టుంది. ఎవడైనా చూడండి నా వైపు, నేను మిమ్మల్ని అడుగుతా, పాటలు పాడేవాళ్ళని తీసుకెళ్ళేది సువార్త కూడిక యుద్ధానికా? నేనేం అడిగాను పెద్దగా చెప్పాలి. ఈ వాయిద్యకారులను, గాయకులను, వీళ్ళందరినీ తీసుకెళ్ళేది ప్రార్థనా కూటానికా యుద్ధానికా? తీసుకెళ్లాల్సింది దేనికి? మరి ఎక్కడికి తీసుకెళ్తాను అంటున్నాడు? ఇప్పుడు యుద్ధానికి పాతకాలను తీసుకెళ్తానంటే విన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి? నో డౌట్, రేపో మాపో వైజాగ్లో మెంటల్ హాస్పిటల్లో ఈయన్ని జాయిన్ చేయాల్సిందే. అమ్మ, ముంబైలో ఉందా మెంటల్ హాస్పిటల్? లేనిది ఎక్కడండి? ప్రపంచం అంతా ఉంది. ఎందుకంటే మెంటల్లో లేనిది ఎక్కడ? ఇందుగలరు అందు లేరు సందేహంబు వలదు ఎందెందు వెతికినా అని అనుకున్నారు వీళ్ళు కూడా. నో డౌట్, మొత్తానికి మెంటలోడ్ అయిపోయాడు. సనుక్కున్నారు, కొనుక్కున్నారు. మొత్తానికి ఈయన మాత్రం అన్నాడు, వాగ్దానం చేసిన వాడే దాన్ని జరిగిస్తాడు. చప్పట్లు కొడదాం గట్టిగా, గట్టిగా. ఇందాక మధ్యాహ్నం ఆమోసు గ్రంథంలో ఒక చక్కటి మాట విన్నాం. జరిగించువాడు జరిగించువాడైన యెహోవా వాక్కిచ్చింది ఆయనే, దాన్ని జరిగించేది కూడా ఆయనే. మొత్తానికి ఆ మాట పట్టుకొని విచిత్రం చూడండి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆర్కెస్ట్రా మొత్తం ట్రంపెట్ ఏమేమి ఉన్నాయో అన్ని రకాల వాయిద్యాలు తీసుకొని వెళ్ళి ముందు వరుసలో నిలవబడ్డారు. బైబిల్లో రాయబడిన ఒక విచిత్రమైన మాట ఏంటో తెలుసా? వాళ్ళు స్తుతించటం మొదలు పెట్టగానే, ఎక్కడ? యుద్ధ భూమిలో స్తుతించటం మొదలు పెట్టారట. ఎక్కడ? పోరాట భూమిలో స్తుతించటం మొదలు పెట్టారట. ఎక్కడ? చుట్టూత శత్రువులుంటే శత్రువులు చుట్టూతో ఉన్న ఆ శత్రు భూమిలో, పోరాట భూమిలో
సనగకుండా గొనగకుండా ఆ కృప కలిగిన దేవుని స్తుతించడం మొదలు పెట్టారట. ఏమని? యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. అందరూ పెద్దగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, యెహోవా దయాళుడు అని స్తుతించటం మొదలు పెట్టగానే మాటుగాండ్రు బయలుదేరి శత్రువులను చంపుతూ ఉంటే ఈ 3 దేశాల వాళ్ళకి ఎవడు శత్రువో ఎవడు మిత్రువో అర్థం కాక వాళ్ళను వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారంట. వాళ్ళందరూ చచ్చిన తర్వాత ఇప్పుడు యెహోషాపాతు సైన్యం ఏమంటారు, తీరిగ్గానా తేరగానా? రెండు తీరిక ఆ యుద్ధ భూమిలోకి వెళ్తే వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయిన బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, ఇతర ఆభరణాలు అద్భుతం దోచుకోవటానికి 3 రోజులు పట్టిందండి. ఆమెనా? ఎట్లాంటి జాకపాటు నీకు కూడా వచ్చును గాక. ఆమెనా? ఎవడితో దోచుకుంటే అట్టగా. ఆమె గట్టిగా చెప్తాం ఆమెన్. కొంచెం గట్టిగా హల్లెలూయా. దైవజనమా చూడండి, ఇక్కడ 3 రోజుల పాటు దోచుకొని ఇక వాళ్ళకు ఓపిక లేక మా వద్దురబాబు అని వదిలేసేసి ఆ లోయకి ఏమని పేరు పెడతారో తెలుసా? ఇది ఆశీర్వాదపు లోయ, ఆశీర్వాదపు లోయ, ఆశీర్వాదపు లోయ. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఎందుకు ఆశీర్వదించడం మొదలుపెట్టాడో తెలుసా? యుద్ధాల మధ్యలో, పోరాటాల మధ్యలో వారు దేవుని స్తుతించటం మొదలుపెట్టారు. దైవజనమా మీరందరూ నా వైపు చూడండి. లోకంలో బ్రతికినంత కాలం ఎప్పుడు ఏదో ఒక యుద్ధం మన బ్రతుకులో తప్పకుండా వస్తుంది అంటాడు కదా యోబు గ్రంథకర్త. నరుల కాలము భూమి మీద యుద్ధ కాలము వంటి కాలము కాదా అంటాడు. నిజమే. జీవిత పోరాటంలో ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో ఈ సమస్య పోయిందంటే మరో సమస్య, ఆ సమస్య పోయిందంటే ఇంకో సమస్య, ఈ సమస్య పోయిందంటే మరో సమస్య. బ్రతుకు కాలం అంతా ఏదో ఒక పోరాటం మన బ్రతుకులో తప్పకుండా వస్తుంది. అయితే ఒక మాట, ఎన్ని యుద్ధాలు నీ బ్రతుకులో వచ్చినా ఆ యుద్ధ భూమిలో అడుగుపెట్టినప్పుడు సనగకు దేవుని మీద. ఏంటి ప్రభువా ఈ యుద్ధాలు అని అనుకో. ఆ యుద్ధ భూమిలోనే, పోరాటాల మధ్యలోనే దేవుని సన్నిధిలో నువ్వు స్తుతించటం మొదలు పెడితే ఎదురైన ప్రతి యుద్ధాన్ని ఆశీర్వాదపు యుద్ధంగా దేవుడు మారుస్తాడు. ఎదురైన ప్రతి యుద్ధాన్ని దీవెనకరమైన యుద్ధంగా నా దేవుడు మార్చునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. కొన్నిసార్లు మనం ఏం చేస్తామో తెలుసండి, ఆ యుద్ధాలు ఎదురైనప్పుడు కొంతమంది ఆ ఆత్మీయ స్థాయి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది అయితే ఎన్ని యుద్ధాలు వచ్చినా అరే మనకి యుద్ధాలు ఏమన్నా కొత్త, పుట్టినప్పటి నుంచి యుద్ధాలే కదా. అయితే ఎన్ని పోరాటాలు వచ్చినా ఏ పోరాటంలో దేవుడు విడిచిపెట్టలేదు కదా. ఇన్ని పోరాటాలలో విజయం ఇచ్చిన దేవుడు ఈ యుద్ధ భూమిలో కూడా దేవుడు నాకు జయమిస్తాడు. వాటిలో నుంచి తప్పించిన దేవుడే దీనిలో నుంచి కూడా తప్పిస్తాడని ఎంత భయంకరమైన యుద్ధాలు వచ్చినా వాటన్నిటి మధ్యలో ధైర్యంగా బ్రతుకుతారు. కొంతమంది ఉంటారు ఇజ్రాయేలీలు ఎంత మంచోళ్ళు అంటే, పెట్టిన రోజు పెళ్లి పాట పాడారు, పెట్టని రోజు పెండాకుడు పాట పాడారు, సావు పాట పాడారు. పెట్టిన రోజు మా దేవుడు అంత గొప్పడు భూమి మీద లేడు, ఎర్ర సముద్రం 2 పాయలైపోయిందా, అద్భుతమైన కీర్తన 15వ కీర్తన రాశారు. ఏమని కీర్తన? యెహోవా వేల్పులలో అందుకోవాలా, వేల్పులలో నీ వంటి వాడెవరు, పరిశుద్ధతను బట్టి మహనీయుడో, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడో, అద్భుతములు చేయువాళ్ళు నీ వంటి వాడెవరు అన్నారు. నీ వంటి లేడన్నారు. అంత అద్భుతం జరిగిందా? మిరియాము నాట్యం ఆడిందా? ప్రజలంతా నాట్యం ఆడారా? ఎర్ర సముద్రం తర్వాత ఏమొచ్చింది? మారా వచ్చింది. మారా వచ్చిందో లేదో అద్భుతం చూడండి. దేవుడైన యెహోవా మీద సనగటం మొదలుపెట్టారంట. ఏం మొదలుపెట్టారు? యెహోషాపాతు ఏం మొదలుపెట్టాడు? అయ్యో కొంచెం గట్టిగా దైవజనమా నా తట్టు చూడండి. యుద్ధాలు, పోరాటాలు బ్రతుకు కాలం అంతా వస్తాయి. అయితే నీ బ్రతుకులో నీకు ఎదురయ్యే ఏ యుద్ధం కూడా నిన్ను నాశనం చేయటానికి రాదు నువ్వు స్తుతిస్తే. నిన్ను పతనం చేయటానికి రాదు నువ్వు స్తుతిస్తే. ఆ స్తుతి ద్వారానే వచ్చిన యుద్ధమే ఆశీర్వాదపు లోయగా దేవుడు దాన్ని మారుస్తాడు. హల్లెలూయా.
ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా ఓడిపోతున్నట్లుగా అనిపిస్తావు, కానీ నమ్ము, నువ్వు దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టు, ఆ యుద్ధం నీకు వెళ్తూ వెళ్తూ ఆశీర్వాదాన్ని ఇచ్చును గాక. ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాను, అందరూ చూడండి. జేమ్స్ రదర్ఫర్డ్ అని ఇంగ్లాండ్ దేశంలో ఓ మంచి భక్తి కలిగిన వ్యక్తి ఉన్నాడు. చాలా భక్తి కలిగిన వ్యక్తి. ఆయనకి సువార్త పని అన్నా, సువార్త సేవ చేసే సేవకులన్నా వల్లమానినటువంటి ప్రేమ. ఆ రోజుల్లో ఆ దేశంలో ఒక ప్రఖ్యాతిగాంచిన ఒక మిషన్, ఒక మినిస్ట్రీ ఉంది. దానికి ప్రతి సంవత్సరం తన పంటలో భాగం దేవునికి పంపించేవాడు. దశంభాగం తాను వెళ్ళే సంఘానికి ఇస్తూ ఆ సంస్థ నాయకుడికి ప్రతి సంవత్సరం తన పంటలో భాగం ఇచ్చేవాడు. ఆయన పేరు ఆస్లే బేకర్. ఆ వ్యవస్థ పెద్ద ఆయన. అయితే ఆ సంవత్సరం కానుక పంపిస్తూ ఉత్తరం రాశాడట. అయ్యా, ఈ సంవత్సరం నేను ఎంతో పంపించాలనుకున్నా, కానీ పంటలు సరిగ్గా పండలేదు. బోర్లేసే కానీ ఎందుకో నీళ్లు రాలేదు. పంట సరిగ్గా పండకపోవటాన్ని బట్టి నేను పంపించాల్సినంత పంపించలేకపోయా. ఈ కొంచెం కానుక అంగీకరించయ్యా అని ఉత్తరం రాసి కానుక పంపించాడట. ఆ కానుక తీసుకున్నాడు. దైవ సేవకుడు ప్రార్థన చేశాడు. మరలా కొన్ని రోజుల తర్వాత ఈ జేమ్స్ రదర్ఫర్డ్ అని ఆయన ఆస్లే బేకర్ గారికి ఉత్తరం రాశారట. అయ్యా, 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఏ యుద్ధం? 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఇంగ్లాండ్ దేశం మీదకి శత్రు దేశాలు బాంబులు వేస్తున్నారట. అయ్యా, నేను సెన్సెక్స్ అనే ప్రాంతంలో ఉంటున్నాను కదా, మా ప్రాంతంలో బాంబులు పడకుండా, ప్రత్యేకంగా మా ఎస్టేట్లో బాంబులు పడకుండా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యా అన్నాడంట. ఉత్తరం రాశాడట. ఆ దైవజనుడు ఉత్తరం చదువుకొని తిరిగి ఉత్తరం రాశాడట. ఏమని? జేమ్స్, నీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా, ఇంగ్లాండ్ దేశంలో బాంబులు పడకూడదని, ప్రత్యేకంగా నీ ఎస్టేట్లో పడకూడదు అని నేను చాలా ప్రార్థన చేస్తున్నా. ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా దగ్గరికి వచ్చి ఈ ప్రార్థన అస్సలు చేయొద్దు, వాళ్ళ ఎస్టేట్లో బాంబులు పడొద్దని అస్సలు ప్రార్థన చేయొద్దని ఎందుకు దేవుడు ఎట్లా చెప్తున్నాడు నాకు అర్థం కాల. దేవుడు చేయొద్దు అన్నాడు కాబట్టి నేను చేయట్లేదు, యేసునామములో అడుగుతున్నాను తండ్రి అని ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరం చదువుకొని, అరే బాంబులు పడొద్దని ప్రార్థన చేయమని చెప్తే దీని కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేయొద్దని దేవుడు అంటువేంటి? అరే, నా ఎస్టేట్లో బాంబులు పట్టడం దేవుని చిత్తమా? ఈ కీడు కలగటం దేవుని చిత్తమా? ఈ యుద్ధం కలగటం దేవుని చిత్తమా? ఏంటి దేవుడు ఇట్లా అంటున్నాడు అని చెప్పి కాస్త బాధతో మొత్తానికి ఆ ఉత్తరం ప్రక్కన పెట్టేసి ప్రార్థన చేసుకున్నాడు. 2 రోజులకి యుద్ధం బాగా మోపోయింది. బాంబులు అటు పడుతున్నట్లుగా శబ్దం వచ్చింది. విచిత్రం, ఆ రాత్రి గడగడ ఉణుగుతూ ఉంటుండగా బాధాకరమైన సంగతి ఏంటంటే ఆ బాంబు పట్టం వాళ్ళ ఎస్టేట్లోనే పడిందటండి. అయితే దేవుని కృప వాళ్ళ ఇంటి మీద పడలా. బతుకు జీవుడా అనుకొని బయటికి రాకుండా రాత్రంతా బిక్కుమంట భయపడతా అమ్మో బయటికి రాలేనని బిక్కుమంట ఆ రాత్రి అంతా అక్కడే గడిపాడు. తెల్లారింది, కాస్తంత ప్రశాంతంగా ఉందిలే, శబ్దాలు ఏమి రావట్లేదని బయటికి వెళ్దామని అలా తలుపు తీసి చూస్తే ఎస్టేట్ అంతా జలమయమైపోయి ఉందంట. రాత్రి ఏమన్నా వర్షం కురిచిందంటే వర్షం ఏంటి, ఎస్టేట్ అంతా అసలు నీటి చుక్కలేదు కదా, ఏంటి ఎస్టేట్ అంతా జలమయమైపోయిందని, అసలు ఎక్కడి నుంచి నీళ్లు ఉబుకుతున్నాయో మెల్లిగా అటు నడుచుకుంటా వెళ్తే ఎక్కడైతే బాంబు పడిందో ఆ బాంబు భూమి లోపటికి దిగి జలలు తన్నుకునేటట్టు చేసిందట. మరలా ఉత్తరం రాస్తున్నాడంట. అయ్యా, అన్ని బాంబులు నాశనాన్ని తీసుకొస్తే మా ఇంట్లో పడిన ఆటం బాంబు మాత్రం నాకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చిందయ్యా. అంటే బాంబులు పట్టడం కూడా ఆశీర్వాదమేనయ్యా. గట్టిగా చెప్పాలి ఆమెన్. బాంబులు పట్టడం కూడా నా బ్రతుకులో ఆశీర్వాదం అయ్యా. నేను నాశనం అనుకున్నాను, కానీ దైవజనమా ఒక్కసారి చూడు, కొన్ని నీ బ్రతుకులో నాశనంగా కనపడతాయి. నమ్ము, స్తుతించడం మొదలుపెట్టు, ఆ కీడుని దేవుడు మేలుగా మారుస్తాడు, ఆ నష్టాన్ని లాభంగా మారుస్తాడు. ఏది శాపం అనుకుంటావో ఆ శాపాన్ని ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. అయితే నీ బ్రతుకులో చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ యుద్ధాలు పోరాటాలు చుట్టూతో ఉన్నప్పుడు నా కర్మ ఎందుకు ఎలా అయిపోయింది,
దేవా ఎందుకు ఇలా చేశావు అని దేవుని మీద సనగకుండా యెహోషాపాతు ఏది చేశాడో, అమ్మా మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత యెహోషాపాతు ఏది చేశాడో అదే మీరు చెయ్యుదురుగాక. ఏం చేశాడు చెప్పండి, పెద్దగా చెప్పాలి ఆ మాట. చెప్పండి చిన్న, మీరు చెప్పండి. నాకు తెలిసి ఇడు బిర్యానీ తిని వచ్చి ఉంటాడమ్మా. బిర్యానీ బలమా ఉపవాసం బలమా? వాళ్ళ నాన్న ఖత్తర్లో ఉంటాడు, నాకు తెలిసి కిస్మిస్ పంపించాడా, డ్రై ఫ్రూట్, ఉపవాసం పాపం బిడ్డలు కూడా. దేవుడు ఆ బిడ్డలను దీవించును గాక. దైవజనమా, ఒకటి ప్రాక్టీస్ చేయండి. గృహాలకు వెళ్ళిన తర్వాత ఈ చుట్టూతో పరిస్థితులను చేసి ఏంటి ప్రభా నన్ను ఎట్లా చేసావు అని అనొద్దు. ఒక మాట చెప్పమంటారా, ఒకవేళ ఈరోజు నువ్వు దేవుని మీద సనిగేవని నిన్ను శపించడు, మరలా ఒకరోజు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా, ఛీ ఎంత మంచి దేవుడు నేను సనిగిందే, ఈ దేవుని శక్తి ఏంటో తెలియక నా దేవుని మీద నేను ఆయాసపడింది, నేనెంత బుద్ధిహీనురాలునో కదా ప్రభా, నేనెంత బుద్ధిహీనునో కదా ప్రభా అని నువ్వు సనిగిన సన్నివేశం జ్ఞాపకం చేసుకొని నువ్వు సిగ్గుపడేటట్లుగా నీ తల దేవుడు పైకెత్తడం ప్రారంభిస్తాడు. నమ్ముతారా ఈ మాట? నమ్ముతారా? సరే, మీరు నమ్ముతారో లేదో, మీ ఎదుటి నిలవబడి నేను సేవకు వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు చాలా శ్రమలు, 4.5 సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాలు అయితే ఎవరికి తెలియకుండా రాత్రికి రాత్రి పెట్టే బేడ జరుదుకొని ఎవరికి కనపడకుండా ఎటు ఒకటి పోదాం అనుకున్నా. ఎందుకో తెలుసా, ఎదురైన శ్రమ. సాతానుగాడు వచ్చి అంటాడు, ఏదో ఎలగబెడదామని సేవకు వచ్చావు, చూడు ఎలగబెట్టావు, నీకేమో దన్నం దొరకట్లా. భయపెట్టేవాడు. నేను దేవుని మీద సనగలేదు అని నేను అనను. అన్నాను అంటే మీ ముందు నేను నీతిపరుని అవ్వచ్చు, దేవుని ఎదుట దోషినైపోతా. మనసులో సనిగా, దేవా 19వ ఏట నీ తట్టు తిరిగా, 21వ సంవత్సరం బాప్తిస్మం తీసుకున్నా, నాకు ఇచ్చే ప్రతిఫలమా ఇది? నా జీవితంలో జరగాల్సినవి ఇవే. ఈ నిందలు, అవమానాలు, తిరస్కారాలు ఇవి నేను భరించాల్సినయా? నన్ను చిన్నచూపు చూసేవేసయ్యా అని మనస్సులో చాలా ఆయాసపడిన దినాలు ఉన్నాయి. ఈరోజు చెప్పమంటారా, ఆ నిందలన్నిటినీ వందలుగా దేవుడు మార్చాడు. ఆమేన్. ఆ తిరస్కారాలన్నిటినీ ఆశీర్వాదాలుగా దేవుడు మార్చాడు. మీ ఎదుటి నేను చెప్పే మాట ఏంటో తెలుసా, ఆ రోజుల్లో ఈ విశ్వాసమే కనుక్కుంటే దేవుని మీద సనిగేవాడిని కాదు కదా. అయ్యో ఎందుకు ఆ రోజుల్లో ఇలా నా మనసు దేవుని మీద ఒక్కింత బాధ, కృంగుబాటు మనసుతో మాట్లాడేనని కొంచెం బాధ ఎప్పటికీ నన్ను ఏలుబడి చేస్తుంది. దైవజనమా, యుద్ధాలు నీకు ఎదురైనప్పుడు, పోరాటాలు నీకు ఎదురైనప్పుడు యెహోషాపాతులాగా స్తుతించటం మొదలుపెట్టు. ఇది మొదలుకొని దేవుడు నేను ఆశీర్వదించును గాక. గతంలో నువ్వు చూడకపోయి ఉండొచ్చు, మొదలు పెడదాం. మొట్టమొదటి ఏం మొదలు పెడదాం? దేవుని మందిర నిర్మాణాన్ని మొదలు పెడదాం. ఆమేన్. నిర్మాణాన్ని మొదలు పెడదాం. ఏది దేవుని మందిరం? మరోసారి చెప్తున్నాను, ఏది దేవుని మందిరం? ఈ దేవుడు హస్తకృత్యాలైన దేవాలయాల్లో నివసించేవాడు కాదు. ఎక్కడ నివసించేవాడు తెలుసా? ఈ మాట చెప్పటం నాకు బహు ఇష్టం. గుప్పిడంత నీ గుండె గదిని తన నివాస స్థానంగా చేసుకోవాలని ఆశపడి దేవుడు, ఆ దేవుడు గుప్పెడంత నీ గుండె గదిని భూమి ఆకాశాలు పట్టజాలి నా దేవుడు గుప్పెడంత నీ గుండె గదిలో ఒదిగిపోతాడు. ఆయన ఒదిగిపోతాడంతే. నిర్మాణాన్ని ప్రారంభించు. రెండవది, స్తుతించటం మొదలుపెట్టు, స్తుతించటం ప్రారంభించు. 3, 4 మనం ఏం ప్రారంభించాలో, ఏం మొదలు పెట్టాలో చూడండి ఆ మాట. దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. 31:10 నాతో కలిసి చెప్పండి. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి
మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశి మిగిలి ఉన్నది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. నాతో కలిసి చెప్పండి, నాతో కలిసి యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టగా, ఏ మొదలు పెట్టారు? మొదట ఏం మొదలు పెట్టాలి? నిర్మాణాన్ని మొదలు పెట్టాలి. రెండే మొదలు పెట్టాలి, స్తుతించడం మొదలు పెట్టాలి. మూడవది ఏం మొదలు పెట్టాలి? దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి మనకు కలిగిన దానిలో దశాంశం, మనకు కలిగిన దానిలో కృతజ్ఞతార్పణ, మనకు కలిగిన దానిలో ప్రథమ ఫలం. వాక్యం ఉంటుంది, జనులు దేవుని సన్నిధికి కానుకలు తీసుకురావటం మొదలుపెట్టారట. నాట నుండి దేవుడు వాళ్ళని ఆశీర్వదించడం ప్రారంభించాడట. దైవజనమ, సేవా జీవితంలో ఒక విశ్వాసిగా ఉన్న ఆ దినాలు మొదలుకొని నా దేవుని మనసు ఎంత గొప్పదో చెప్తా, ఎంత గొప్పదో చెప్తా. ఇప్పుడు మన బంధువులు ఉన్నారు, అయ్యో దూర ప్రాంతం నుంచి బంధువులు వచ్చారని చెప్పి ఓ 10,000 రూపాయలు పెట్టి ఇంటిల్లపాది అందరికీ బట్టలు తీసుకున్నాం అనుకోండి. ఆ 10,000 రూపాయలు బట్టలు తీసుకొని కొన్నిసార్లు ఏమంటారో తెలుసా? ఆడెంత పేనాశుడో చూడండి, 10,000 రూపాయలు పెట్టే తీసుకున్నాడు, అన్ని కోట్లు ఉన్నాయి, ఏం చేసుకుంటాడు? పేనాశి మొహముడు, పిసినారు నాయాలు. 10,000 రూపాయలు పెట్టి బట్టలు తీసుకున్నా ఏదో ఒక వంక పెడతారు. పెడతారా పెట్టరా అమ్మా? చెప్పాలి, పెడతారా పెట్టరా? లేదో ఒక 15,000 రూపాయలు ఇచ్చి ఒక 20,000 రూపాయలు ఇచ్చామనుకోండి, డెఫినెట్గా అంటారు ఆడు సొమ్మేం పోయింది, ఇంకో 10,000 ఎక్కువ ఇవ్వచ్చుగా, అంత ఉంచుకొని ఏం చేస్తాడు అని అంటారు. నువ్వు ఎంత చేసినా ఏదో ఒక వంక పెడతారు. నేను ప్రకటించే నా దేవుడు ఎవరో తెలుసమ్మా? ఆయన నామం పేరిట గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన దాన్ని కూడా మనసులో ఉంచుకొని దానికి కూడా ప్రతిఫలం ఇచ్చే మనసున్న గొప్ప దేవుడు ఆ దేవుడు. చెబుదాం ఆమేన్. మనసున్న గొప్ప దేవుడు ఈ దేవుడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఏమండి, అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు ఏ భార్య అయినా భర్తకు వంట చేసి పెట్టేటప్పుడు చాలాసార్లు అనుకుంటుంది, అబ్బా మంచిగా ఈరోజు రుచిగా వంట చేసి పెట్టాలి. అసలు మొక్క నోట్లో పెట్టుకోవటంతో ఏంటమ్మా అనుకోలేదు ఎప్పుడు? అట్లా అనుకోబట్టి చూడండి అనుకున్నారా లేదమ్మా? అమ్మా అసలు మొక్క నోట్లో పెట్టుకోవటంతో అబ్బా ఎంత బాగుందో, అద్భుతం అని అనుకోవాలని చెప్పి కొన్నిసార్లు ఏం చేస్తారో తెలుసా? ఎక్కడ లేని శ్రద్ధ తీసుకొని అవి తీసుకొచ్చి అవసరమైతే ఇంకా రుచిగా ఉండాలంటే ఏం చేయాలోనని చెప్పి ఈ కాలంలో ఎవరిని అడుగుతున్నారో తెలుసా? గూగుల్ అమ్మ తల్లిని అడుగుతున్నారు. యూట్యూబ్ ఓపెన్ చేయటం, చికెన్ బిర్యానీ ఎలా చేయాలి, మటన్ బిర్యానీ ఎలా చేయాలి, యూట్యూబ్ ఓపెన్ చేసి వంట నేర్చుకుంటున్నారు. సరే, మొత్తానికి బహుశ్రద్ధగా మనసంతా పెట్టి వంట చేసావు. కొన్నిసార్లు ఏమైందో తెలుసా? ఏ రోజైతే బాగా రుచికరంగా వంట చేయాలనుకుంటావో అద్భుతం, ఆ రోజే కూర అంతా పూర్తిగా పాడైపోద్ది అంతే. ఆయన ఆకలితో వస్తాడు, అన్నం వేస్తారా, కూర వేస్తారా? మొట్టమొదటి మీరేం చేస్తారంటే ఏమంటాడు? ఎస్ ఏమంటాడు? అబ్బా బాగుంది, భలే ఉంది, ఆ మాట అంటాడేమో అన్నట్టు ఎదురు చూస్తారు. సహజంగా ఒక చోట దూర ప్రాంతంలో ఒక పాస్టర్ గారిని భోజనానికి పిలిచారంట. అన్నిట్లో ఉప్పు కిలోలు వేశారంట, మొత్తం కిలోలు. కొన్ని చోట్ల ఏం జరిగిద్దో తెలుసా? పాస్టర్ గారికి భోజనం పెట్టి సమాధి పెట్టిలో పెట్టేస్తారంట. విన్నారా? పెట్టి అయ్యగారు మీరు ఎంత తింటే మాకంత ఆశీర్వాదం, అయ్యగారు మీరు ఎంత తింటే మాకంత ఆశీర్వాదం అయ్యగారు అని అయ్యగారులకు పెట్టి చివరికి సమాధి పెట్టిలో పెట్టేస్తారంట. సరే చూడండి, అయిపోయిందా? మొత్తానికి ఈ అయ్యగారిని పిలిచండి, గమనించండి, ఉప్పు కిలోలు, నూనె కిలోలు, కారం కిలోలు మొత్తం వేసి దరిదాపుగా 20 వెరైటీలు పెట్టారటండి. 20 వెరైటీలు నిజాం డిష్ 20 వెరైటీలు పెట్టారట. అయ్యగారు ఇది వేసుకోండి, ఎట్టుంది అయ్యగారు, ఈ చికెన్ ఎట్టుంది, నాటు కోడి ఎట్టుంది, మటన్ ఎట్టుంది, రొయ్యలు ఎట్టున్నాయి, పీతలు ఎట్టున్నాయని అది ఇది అడుగుతా ఉంటే ప్రతి దానిలో నూనె ఎక్కువైపోయిందంట, ఉప్పు ఎక్కువైపోయిందంట.
ఏం చేయాలో అర్థం కాక ఇది ఎట్లా ఉంది అది ఎట్లా ఉంది అని అడిగితే అయ్యగారు అన్నారంట, అమ్మ పెరుగు భలే ఉందమ్మా. మరి పెరుగు ఎవరు తయారు చేశారో ఏమో కానీ పెరుగు బ్రహ్మాండంగా ఉందమ్మా అన్నారంట. ఈలోపు ఒక పిచ్చిది వచ్చి అంటదట, నేనే తయారు చేశానయ్యా అందంట. నువ్వు తయారు చేయటం గేదె ఇస్తే పాలు. విన్నారా? గమనించండి దైవజనమా, ఏ రోజైతే నువ్వు బాగా చేయాలనుకుంటావో ఆ రోజే పాడైపోద్ది. అంత కష్టపడ్డావు కదా 2 గంటలు 3 గంటలు. మా వాడు మొక్క నోట్లో పెట్టుకోవటంతో ఉప్పు ఎక్కువైపోయేసరికి ఏమంటాడు తెలుసా? అసలు నిన్ననేమి సుఖమే, మీ అమ్మ నాలా మీ నాన్న మన పెళ్ళి కుదిర్చిన చూసారు ఎక్కడికి వెళ్ళారు, మన పెళ్ళి కుదిర్చిన పేరయ్య ఉన్నాడే, పెళ్ళిళ్ళ పేరయ్య నన్నోలో ఏమన్నాడు, అసలు వంట అదుర్సు అన్నాడు. నువ్వు నాకు ఎట్లా చేస్తున్నావు, నిన్ననేవి సుఖమే అని. చూడండి, అంత కష్టపడ్డావే, నీ కష్టం ఉసూరు అంటది. అట్లాగని మీరు తక్కువ తింటారా అమ్మా? చిన్న కష్టం రాతంతో భర్తను పట్టుకొని ఏమంటారు తెలుసా? అయినా నేను చేసుకున్నప్పటి నుంచి ఎప్పుడు సుఖపడ్డాను కాక అయిపోయా, ఆడి పేడమే పోయా. ఇక జవసత్వాలు ఉడికిపోయి కుప్పలాగా ఊలిపోతాడు. ఈలోపు కొంతమంది ఏమంటారో తెలుసా? మధ్యలో మరి ఆ మనుషులకి తెలివి ఉంటుందో ఉండదో తెలియదు. పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత అసలు నిన్ను చేసుకోవాల్సింది కాదు, మా అమ్మ నాన్న విజయవాడలో పోలీసు ఆయన్ని చూశారు, ఆ పోలీసు పెళ్ళైన 20 సంవత్సరాల తర్వాత ఆ పోలీసుడు మాట ఇస్తాడికి బీపీ రాదా అమ్మ? అరే బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, అదే ఉండదు. ఏ మాట పడితే ఆ మాట. దైవజనమా, నా వైపు చూడండి. నేను కొన్నిసార్లు బుద్ధిహీనుడిగా అనొచ్చు, ఏం చేశారు నేను అన్న పొరపాటున, ఏం చేశారు మీరు అని. నీ దేవుడు ఎవరో తెలుసా? యేసప్పన్నా, చర్చి కట్టేటప్పుడు గొడ్డు చాకిరి చేసేవే నేను మర్చిపోలా. నా దేవుడు అంతకంటే మర్చిపోడు. నీ పిల్లలకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. నీ పిల్లలకి దేవుడు ఆశీర్వాదం. నేను నమ్ముతున్నా. ఎబేజాన్ ఎక్కడున్నాడు? ఎబేజానా, మిషన్లన్నా అంత ఫాస్ట్గా కంకర కలుపుతాయో లేదో నాకు తెలీదు. మిషన్లు అయినా అంత ఫాస్ట్గా కలుపుతాయో లేదో నాకు తెలియదు. ఆ రవణకపేట వాళ్ళు అసలండి ఎవరెవరు వాళ్ళు, గంగయ్య అన్న ఒక ఆయన, రమేష్ అన్న, ఈ రమేష్, తర్వాత ఎవరు యోసేపు, వాళ్ళు కలిపేటప్పుడు అంటే మిషన్లు అయినా మధ్యలో బ్రేక్ గ్రౌండ్ అవుతుందేమో. వాళ్ళు ఇట్లా పార కొంగేరంటే టక 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 టక. నేను ఎబినేజర్ అన్న అడిగా, అన్న వీళ్ళు మనుషుల మిషన్లు అన్న ఎట్లా చేయగలుగుతున్నారు అన్న. ఆ అన్న కాస్త చమత్కారి. ఏమన్నాడు తెలుసా? వీళ్ళు ఊరిలో రాళ్ళు కొట్టేవారులే అన్న, వాళ్ళకేం పెద్ద కష్టం కాదులే అన్న అన్నాడు. మిషన్లో అన్న మీ పిల్లల మీద దేవుడి ఆశీర్వాదాన్ని ఉంచుతాడు. మీ పిల్లల మీద దేవుడి ఆశీర్వాదాన్ని ఉంచుతాడు. కొంతమంది తల్లులు ఉన్నారు ఇక్కడ, ఫోన్ కాల్స్ అటెండ్ చేసే తల్లులు. కొంతమంది అయితే, అన్నయ్య వారానికి 1 రోజు కాదు అన్నయ్య, 2 రోజులు ఇచ్చినా 3 రోజులు ఇచ్చినా నేను పని చేస్తాను అన్నయ్య అని గంటల తరబడి దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరంలో పనిచేస్తున్నారు. అమ్మా, మేము మీకేమి ఇకపోవచ్చు. ఏ దేవుని నామం పేరిట పరిశుద్ధులకు పరిచర్య చేశారో ఆ దేవుడు మరిచిపోవటానికి అన్యాయిస్తుడైన దేవుడు కాదు. ఆ దేవుడు మరిచిపోవటానికి అన్యాయిస్తుడైన దేవుడు కాదు. మీ పిల్లలకు ఈ ఆశీర్వాదాన్ని యేసు నామములో వారి బడిలో వేయునుగాక. ఆమేన్. అదిగో అక్కడ రవికుమార్ అని ఉన్నాడు, వెల్డింగ్ బండ సాకిరి చేసి. ఇక వీళ్ళందరితో పాటు మా అన్న ఒక అన్న ఉన్నాడు, రమేష్ అన్న. ఆ అన్నకి నేను పెట్టుకున్న పేరు మెరారి, కష్టజీవి. ఏంటో ఈ మధ్య గడ్డం పెంచుతున్నాడు మనోడు, కజ్జాయ్. ఆమెన్. కష్టజీవి. ఒకళ్ళు కాదండి, ఒకళ్ళ పేరు చెప్పి ఇంకొకళ్ళ పేరు చెప్పకపోతే నేను అన్యాయిస్తున్న అయిపోతాను. దేవుడు నాకు ఇచ్చిన నా బిడ్డలరా, మీరు ప్రభు నాకు ఇచ్చిన ఆణిముత్యాలు. ఒక్కటి చెప్తాను, గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోడే. మీరు తినకపోయినా రెక్కల ముక్కలు చేసుకుని దేవుని మందిరంలో కష్టపడ్డారే, యేసయ్యకి మహిమ కలుగును గాక. మా రవికుమార్ అన్న నా వైపు చూస్తున్నాడు, ఏమన్నా నా పేరు చెప్పరా అని. మీ పేరు ఎట్ట మర్చిపోతానన్నా? చర్చిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటి మీద మీ పేరు ఉంది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెబుతాం. ఆదివారం మీకు వంట చేసి పెట్టేది ఎవరు అనుకున్నారు? మా రవికుమార్ అన్న, అమలాపురం. కాకపోతే బాధ ఒకటి, ప్రతి సాంబార్లో బెల్లం వేసేస్తాడు.
ఆడ మోషే అన్న ఎక్కడున్నాడు? ఫ్రూట్స్ మోషే అన్న. నేను నమ్ముతున్నా అమ్మా, గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోడమ్మా, గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే. ప్రభువు నమ్ముకున్న నాట నుండి నేటి వరకు ఎంతో మీరు చేశారు కదా, మరచిపోవటానికి ఆయన అన్యస్తుడైన దేవుడు కాదు. అవన్నీ గుర్తుకు తెచ్చుకొని ఈరోజు మీతో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించటం నేను మొదలు పెడతానంటాడు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీతో ఒక మాట. మన మందిరానికి వచ్చే బిడ్డలైనా మీతో ఒక మాట. మీరు ఏ మందిరాలకు వెళ్తున్నారో దైవజనమా, జీతం రావటంతో మొట్టమొదట దేవుని భాగం దేవునికి తీయండి. వారు దేవుని మందిరానికి కానుకలు తెచ్చటం మొదలు పెట్టినప్పటి నుండి దేవుడు వాళ్ళని ఆశీర్వదించడం ప్రారంభించాడట. దేవుడు వాళ్ళని మర్చిపోలేదు, అంతకంతకు దేవుడు వాళ్ళని దీవించడం ప్రారంభించాడు. బైబిల్ ఒక సన్నివేశం గుర్తుకు తీసుకొస్తా చూడండి. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 9వ అధ్యాయం అందరూ చూడండి. మొదటి వచనం అందరూ చూడాలి, నాతో కలిసి చెప్పండి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదును అడిగాను. నాతో కలిసి చెప్పండి, ఇక్కడ నా వైపు చూసి చెప్పండి. యోనాతానును బట్టి ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. ఎవరిని బట్టి? ఎవరికి ఉపకారం చేస్తానంటున్నాడు? యోనాతానును బట్టి. యోనాతాను కుటుంబానికి ఉపకారం చేయాలి. కానీ దావీదు మనసు ఎలాంటిదో తెలుసా? యోనాతాను చేసిన దాన్ని బట్టి సౌలు కుటుంబం అంతటికి నేనంట. దేవుని ఆరాధించే దావీదుకే అంత కృతజ్ఞత మనసుంటే, దావీదు ఆరాధించే దేవుడు ఇంకెంత కృతజ్ఞత కలిగిన వాడో కదా. నా వైపు చూడండి. మీ ఎదుట కూర్చున్న దైవజనరాలు ఉన్నారు కదా, ఒక గొప్ప సేవకుడి దగ్గర, చాలా గొప్ప సేవకుడు, చాలా గొప్ప సేవకుడు, సుమారుగా 7 సంవత్సరాల పాటు, అదిగో అక్కగా తెలుసా, ఒకసారి చేయిపోయి తల్లి సాక్షి, ఇంకా చాలామంది ఉన్నారు పాత విశ్వాసులందరికీ తెలుసు. 7 సంవత్సరాలు తన యవ్వన రక్తం అంతా బట్ట పెండబడినట్లుగా పెండబడింది. యవ్వన వయసు అంతా ప్రభు కొరకు మంచి సేవకులు, చాలా మంచి సేవకులు. అయితే దైవజనమా, మనం సేవకులకు పరిచర్య చేస్తే ప్రతిఫలం ఇచ్చేది సేవకుడు కాదు. ఏ దేవుని నామం పేరిట పరిశుద్ధులకు పరిచర్య చేస్తామో ఆ దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. 2 కుటుంబాలతో వచ్చాం, ఇక్కడ పరిచర్య ప్రారంభించాం. ఈరోజు లక్షల కుటుంబాలుగా దేవుడు ఆశీర్వదించాడు, లక్షల కుటుంబాలుగా దేవుడు ఆశీర్వదించాడు. నేను పుట్టింది పేద ఇంట్లో. నా తల్లిదండ్రుల దగ్గర చూసి నేను నేర్చుకునేది ఏంటో తెలుసా? వాళ్ళ కడుపు మార్చుకున్న జ్ఞాపకాలు ఉన్నాయేమో, కానీ దేవుని సేవకు సహకరించకుండా మౌనంగా ఉన్న జ్ఞాపకాలు లేవు. ఆ రోజుల్లో ఆ పేద స్థితిలో నెలకొకసారి, వారానికి ఒకసారి మీటింగ్ జరిగేది మా ఊరిలో. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు. ఆ భోజనాలు అంటే మరలు ఏ భోజనాలు అనుకున్నారు? దోసకాయ పచ్చడి అనుకున్నారా? నా మాట అర్థం కాలేదా? చికెన్ వాళ్ళకి ఒంటికి పట్టదమ్మా. బైబిల్లో అన్నిటికంటే మీరు మా పరువు తీయొద్దు ఇక్కడ. ఇదిగో ఈ పెద్దయ్య గారు కూడా దీనికి సాక్షి. ఈ పెద్దయ్య గారు కూడా లేనిపోయిన అబద్ధపు మాటలు చెప్పట్లేదు సుమి. ఈ పెద్దయ్య గారు కూడా దీనికి సాక్షి. మొన్న వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోయిన అయ్యగారు కూడా సాక్షి. దైవజనమా, మనం సేవకులకు పరిచర్య చేస్తే మనకు ప్రతిఫలం ఇచ్చేది వాళ్ళు కాదు. ఏ దేవుని నామం పేరిట పరిచర్య చేసామో మరచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. అమ్మా, నా వైపు చూడండి, నా చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, ఎవ్వరూ కృంగిపోవద్దు. నీ దేవుడు అన్యాయస్తుడు కాదు. గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే, సత్యనపల్లి తల్లి గిన్నెడు మంచినీళ్ళు ఇస్తేనే మర్చిపోడే. జీవితంలో కనీసం 100 రూపాయలైనా నేను ఎప్పుడు దేవునికి 100 రూపాయలు కూడా కానుక ఇవ్వలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పొర్రపాటున
ఎన్ని వందలు దేవుని మందిరంలో కానుకేశారో, ఎన్ని వేల రూపాయలు దేవుని మందిరంలో కానుకేశారో, అవన్నీ దేవుని జ్ఞాపకాలలో దాచబడి ఉన్నాయి. నీ పిల్లల పిల్లలకు దేవుడు దీవెన కారణంగా మారుస్తాడు. చేసేమని మనం ఆగిపోకూడదు. చెప్పండి, చేసేమని జీవితకాలం ప్రభా ఇదంతా ఇచ్చింది నీవేనయ్యా, నీవిచ్చింది నీ పరిచర్యకేనని నువ్వు వెదజల్లుతూ వెళ్ళిపో. ఇది మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభించును గాక. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇది మొదలుకొని మిమ్మల్ని ఆశీర్వదించదని ఆయన మొదలు పెట్టాలంటే మనం కూడా ఒక 4 మొదలు పెట్టాలి. ఒకటి, నిర్మాణ పని మొదలు పెట్టాలి. రెండవది, స్తుతించటం మొదలు పెట్టాలి. మూడవది, చెప్పాలి గట్టిగా, మనం దేవునికి అర్పించటం దేవునికి సమర్పించటం, కానుకలు ఇవ్వటం మొదలు పెట్టాలి. ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, త్వరగా ప్రార్థన చేస్తాను. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి చెప్పండి. 7వ నెల మొదటి దినము నుండి యెహోవాకు దహన బలులు అర్పింప మొదలు పెట్టిరి. చాలు, నా వైపు చూడండి. ఏం మొదలు పెట్టారట? చెప్పాలి, ఏం మొదలు పెట్టారట? దేవుని మందిరములో దహన బలులు అర్పించటం వాళ్ళు మొదలు పెట్టారు. మరోసారి చెప్పండి. దేవునికి దహన బలులు అర్పించటం మొదలు పెట్టారు. దైవజనమ, మీరు గృహాలకు వెళ్ళిన తర్వాత దేవునికి ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం ప్రత్యక్ష గుడారంలో దహన బలులు అర్పించినట్లుగా నీ జీవితంలో ప్రతి దినం దేవునికి నువ్వు దహన బలులు అర్పించటం మొదలు పెడితే, ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతానని వాగ్దానం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా అది నెరవేర్చును గాక. దహన బలి అంటే ఏంటి? పాత నిబంధనలో ఒక ఎద్దునో ఒక గొర్రెనో మేకనో తీసుకొచ్చి దాన్ని చంపి దాని చర్మాన్ని ఒలిచి దాని అవయవాలన్నిటిని బలిపీట మీద పెట్టి, తలను బలిపీట మీద పెట్టి, చూడండి, దాని క్రొవ్వును బలిపీట మీద పెట్టి, దాని అవయవాలను బలిపీట మీద పెట్టి పూర్తిగా కాల్చి బూడిద చేస్తారు. ఇప్పుడు మీరు నన్ను అడగాలి, అన్నయ్య మేము కూడా ఒక ఎద్దును తీసుకురావాలా? నో. మేము కూడా ఒక మేకను తీసుకురావాలా? నో. మరి మాకు బలి పశువు ఏది? బలి పశువు ఈ కాలంలో ఎద్దో మేకో కాదు, దేవుని కొరకు నీవే ఒక బలి పశువుగా మార్చబడాలి. క్రీస్తు అనే బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత, దైవజనమా, మనం అందరం ఎక్కడికి వచ్చాం? క్రీస్తు అనే బలిపీఠం దగ్గరికి వచ్చాం. క్రీస్తు అనే బలిపీఠం దగ్గరికి వచ్చిన నీ బ్రతుకులో ఆ బలి పశువు చంపబడినట్లుగా నీలో మొట్టమొదట జారత్వం, వ్యభిచారం, కాముకత్వం, దురాశ, శరీర సంబంధమైన ప్రతి ఇచ్చ క్రీస్తు అనే బలిపీఠం మీద అది చచ్చునుగాక. చెప్పాలి, ఏం కావాలి? ఎప్పుడైతే అవి చస్తాయో అక్కడి నుంచి పునరుద్ధానపు శక్తి ప్రారంభమైపోతుంది అంటాడు. కొలస్సీ పత్రికలో అంటాడు పౌలు గారు, నా వైపు చూడండి. భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, వ్యభిచారమును, కాముకత్వమును, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అంటాడు. నాతో కలిసి చెప్పండి అందరి మాట. కావున భూమి మీదనున్న, పెద్దగా చెప్పాలి, భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష అణిచివేయండి. అరే రే 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 రే, ఏమని రాసింది? అణిచివేయండి అని రాసిందా? కాస్త ఒత్తిడి చేయండి, దాన్ని ఆపండి అని రాశాడా? అణిచివేయండి అనలా, కోకట్టి వేళ్లతో సహా దాన్ని చంపివేయండి అంటాడు. ఏం చంపాలి? నాకు ఈ మాట చదివినప్పుడల్లా నాకు వ్యక్తిగతంగా గుండెల్లో భయం పడుతుంది. క్రైస్తవ జనమా, నాకు వ్యక్తిగతంగా గుండెల్లో పడుతుంది. మీరు అడగవచ్చు, అన్నయ్య ఇందులో భయం పుట్టించే మాట ఏముంది అని అంటారా? చూడండి. కావున భూమి మీదనున్న నీకున్న అవయవాలు ఏంటి చెప్పు తల్లి? నీకున్న అవయవాలు ఏంటి? చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, మాట్లాడే నాలుక, ఇంతలో తలకాయ, ఇవి మనకున్న అవయవాలు కదా. ఏమనాలి అక్కడ? కావున భూమి మీద ఉన్న మీ అవయవాలు, మీ కన్ను, మీ ముక్కు, మీ చెవు, మీ నోరు, మీ నాలుక అనకుండా, విచిత్రం చూడండి,
భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనను చంపివేయండి అంటాడు. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? భయపడాలి క్రైస్తవ జనమ. నీకు కళ్ళున్నాయి అనేది ఎంత వాస్తవమో, కామాతురత ఉన్నది అనేది కూడా అంతే వాస్తవం. తలున్నది అనేది ఎంత వాస్తవమో, చెడ్డ తలంపులు నీ ఏలుబడి చేస్తున్నాయి అనేది కూడా అంతే వాస్తవం. మాట్లాడే నోరుంది అనేది ఎంత వాస్తవమో చూడండి, అది ఎంత వాస్తవమో. జారత్వపు మనస్సు, వ్యభిచారపు మనస్సు, అపవిత్రపు మనస్సు నిన్ను పరిపాలన చేస్తుంది అనేది కూడా అంతే వాస్తవం. అవయవాలు ఉన్నాయి, ఈ అవయవాల్లో అపవిత్రత ఉన్నదనేది కూడా అంతే 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 ఖచ్చితం. ఐ రైట్? ఏమి సరిగ్గా చెప్పలే? అరే మీకేం తెలుసురా? చూడండి, చెప్పండి రా తెలు. అమ్మ అవునా కదా? కదా. ఇది ఎంత ఖచ్చితమో, కళ్ళున్నాయి అనేది ఎంత ఖచ్చితమో, కాముకత్వపు చూపు నీలో ఉంది అనేది కూడా అంతే ఖచ్చితం. మరి ఏం చేయాలి? అణుచుకోవటం కాదు తల్లి, అణుచుకోవటం కాదు. ప్రభు ఖండితంగా చెప్తాడు, బలిపీఠం దగ్గరికి తేబడిన బలి పశువు అది చంపబడినట్లుగా ఈ 5 రకాలైన అవలక్షణాలను ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో చంపేవాడై ఉండాలి. అది చంపటం మొదలు పెట్టావా, నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఆమేన్. అవి బ్రతుకున్నాయా? తస్మా జాగ్రత్త. అయ్యా అవి బ్రతుకున్నాయా? తస్మా జాగ్రత్త. అమ్మా యవన బిడ్డలారా, ఎస్, నా హృదయపు లోతుల్లో నుంచి నమ్ముతున్నాను. గడిచిన సంవత్సరాల్లో మీ కుటుంబ పరిస్థితులు వేరు. ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ బ్రతుకులో మీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. మీ తలరాతను దేవుడు మార్చబోతున్నాడు. మీ స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు. నాకు ఈ మాట చెప్పడం బహు అతిశయం. ఎక్కడ తలదించుకున్నావో అక్కడ తలెత్తుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. ఏ ప్రజల మధ్యలో నువ్వు అవమానపడ్డావో అదే ప్రజల మధ్యలో విజయోత్సవంతో, తన నామ ఘనత కొరకు దేవుడు నిన్ను ఊరేగించును గాక. బట్ చంపాలి వేటిని యవన బిడ్డలారా, ఈ ప్రార్థనకు వచ్చిన మీలో ఎవరైనా కాలేజీలకు వెళ్ళిన చోట క్రమం తప్పిన సంబంధాల్లో బ్రతుకుతున్నారు, జాగ్రత్త. భర్త లేనప్పుడు, భార్య లేనప్పుడు ఎక్కడైనా తప్పుడు కార్యక్రమాలకు వెళ్తున్నారేమో, జాగ్రత్త. లైవ్లో వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఇది మొదలుకొని రైట్ నౌ, ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదించడం మొదలు పెట్టబోతున్నాడు. అయితే నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? శరీరంలో ఉన్న ఈ అవయవాలను చంపటం నువ్వు మొదలు పెట్టుదువుగాక. చంపిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? యాజకుడు దాని చర్మాన్ని నొలుస్తాడు. ఆమేన్. క్రీస్తు బలిపీఠం దగ్గరకు వచ్చిన తర్వాత యేసు నామములో మనందరి చర్మాలు వలవబడును గాక. చర్మం వలవబడాలంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు చూడండి, గొర్రెనో మేకనో తీసుకొచ్చాం, పొట్టేలునో తీసుకొచ్చాం, చర్మాన్ని ఒలిచాం. ఒలిచినటువంటి దాని యొక్క శరీరాన్ని అట్లా వేలాడదీస్తున్నాం. వేలాడదీసిన తర్వాత అది గొర్రెో మేకో మనం చెప్పగలమా? కొంచెం గట్టిగానండి. నేను చెప్పింది అర్థం కాలేదా? అమ్మ లలిత సిస్టర్, అర్థం కాలేదా? ఏం చెప్పింది చెప్పండి. తోలు ఒలిచిన తర్వాత అది గొర్రెో మేకో అర్థమైద్దా? కొంచెం గట్టిగా. తోలు వలవబడిన తర్వాత అది గొర్రెో మేకో ఎవడికి అర్థం కాదు. అదే దహన బలి పశువులో ఉన్న ఒక మర్మయుక్తమైన సంగతి. క్రీస్తు అనే బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత నీ తోలు వలవబడాలి. ఏంటా తోలు? నీ కులపు తోలు వలవబడాలి, నీ ప్రాంతీయ తత్వపు తోలు వలవబడాలి, నీ జాతి తోలు వలవబడాలి. మేము మాదిగండే ఆ తోలు వలవాలా, మేము మాలండే ఆ తోలు వలవాలా, మేము కమ్మండే ఆ తోలు వలవాలా, మేము కాపండే ఆ తోలు వలవాలా, మేము రెడ్డి అండే తోలు వలవబడాలి. ప్రైజ్ ది లార్డ్. తోలు వలవబడిన తర్వాత కులం తెలీదు, తోలు వలవబడిన తర్వాత ప్రాంతం తెలీదు, తోలు వలవబడిన తర్వాత వాడు అరవోడు, ఈడు మళ్ళీ అయ్యేవాడు, ఆడు 2, ఈడు 3, వాడు 4, ఈ దరిద్రపు మాటలుండో. సంఘంలో ఈ కుల ప్రస్తావన యేసు నామములో అది సమాధి చేయబడును గాక. దైవజనమా, ఇక్కడ కొంతమంది తూగో పాగో వాళ్ళు ఉన్నారు. అన్నా రవికుమార్ అన్న, అందరూ అట్లాగని అందరూ అట్లనేం కాదు.
కొన్ని ప్రాంతాల్లో కాపులు పాస్టర్ గారు రక్షణ పొందాడు అనుకోండి, కాపులంతా పొలోమని ఆ చర్చికి వెళ్తారు. మాల పాస్టర్ గారు అక్కడ సేవ చేస్తున్నాడు అనుకోండి, ఈ మాల బ్యాచ్ అంతా ఆ చర్చికి వెళ్తారు. ఒకవేళ ఆ ప్రాంతంలో ఎవరైనా మూడోళ్ళు ఉన్నారనుకోండి, మూడంటే మీకు తెలుసు కదా, ఆ చర్చికి వెళ్ళరు, ఈ చర్చికి వెళ్ళరు. ఎందుకు? వాళ్ళు మాల, వీళ్ళు కాపు. మరి నువ్వు ఎక్కడికి వెళ్తావయ్యా? మేము వెళ్ళమండి. ఆ మూడోళ్ళు ఎవరైనా వస్తే ఆ చర్చికి. కులాల మీద కట్టబడే సంఘాలు కుల సంఘాలే కానీ ఏ ఒక్క నాటికి క్రైస్తవ సంఘాలు కాజాలవు. మన చర్చిలో ఒక పెద్ద ఆయన వచ్చి చెప్తున్నాడు, అన్నయ్య, భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలు దేవుని కృపను బట్టి మా ఇంట్లో ఉన్నాయి అన్నయ్య అని చెప్పి కొసమెరుపు ఏమన్నాడంటే, సిక్కులోళ్ళే మా ఇంట్లో లేరన్నా, అది కూడా నెరవేరేటట్టు ప్రార్థన చేయండి అన్న అన్నాడు. అయ్యా, ఏమైనా అమ్మాయిలు అబ్బాయిలు ఏమైనా ప్రేమించి పెళ్లి లేదయ్యా, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన తర్వాత పలానా సంఘానికి వెళ్ళేవాళ్ళం. ఆ సంఘంలో మా సేవకుడు కులాలు గూర్చి చెప్తే అస్సలు ఒప్పుకోడు. అద్భుతం. ఆ సంఘం చూడండి, నానాజాతి సమితి. మన సంఘం లాగా అన్ని రకాల జాతుల వాళ్ళు, అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు ఆ సంఘంలో ఉంటారట. అయ్యగారు చూడటం, ఇదిగో ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఓకే అంటే ఓకే, ఇక అంతే. కులం ఏంటి? పర్లేదు చెప్పండిలేండి, చెప్పండి. ఎంత కట్నం ఇస్తారు? 2 లకారాలా 3 లకారాలా? లకారం అంట దాని పేరు. ఆ మధ్య ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, అన్నయ్య మా ఊళ్ళో ఉన్నారు, 10 లక్షల కట్నం ఇస్తారు. రైట్, అవసరమైతే అందులో 10% కూడా ఇస్తారన్నా మనకి. విచిత్రం చూడండి దైవజనమా. క్రీస్తు బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత క్రైస్తవుడి బ్రతుకులో కులపుతోలు వలవబడాలి. కొంచెం గట్టిగా ఆమెన్. నేను చాలాసార్లు చెప్తాను. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, అన్నో మంద గుంటూరేనంట కదా అన్నాడు. నాకు ఆ మాట వినటంతో ఏమంటారు, అదేదో పారేడినట్టు ఏదో అంటారు కదమ్మా, అమ్మా తేలా ఊరి తేలేదుకురా నాయన, ఇక తేలే దొరికిందా నీకు అంటాడు. మన గుంటూరేనంట కదా అన్నాడు. రఫ్గా అన్నా. ఎవడన్నాడు మనది గుంటూరు అని? నీది గుంటూరేమో, నాది మాత్రం కాదన్నా. మరి మీ దేవురు అన్నా అన్నాడు. ప్రస్తుతం విజయవాడలో ఉన్నా, ఈ రోజుకు విజయవాడ, రేపు హైదరాబాద్ వెళ్తా, తర్వాత హైదరాబాదు, ఆ తర్వాత నిజామాబాద్ వెళ్ళబోతున్నాను, నిజామాబాద్, ఆ తర్వాత మా రాజపేట వెళ్తాను, రాజపేట. మేము యాత్రికులం, పరదేశులం. ఈరోజు ఒక ఊరిలో ఉంటాం, రేపు ఇంకొక ఊరిలో ఉంటాం. మరి మీరు మిమ్మల్ని ఎవరైనా వచ్చి మీ కులం ఏంటి అన్నారు అనుకోండి, యాజకులం. వాళ్ళు బెత్తరపోయి చూడాలా. మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ యాజకులం అనే కులం లేదే, ఆడికి మెంటలెక్కించాలి మనం, అంతే. ఆమెన్. ఆ స్థాయికి క్రైస్తవ సంఘం ఎదుగునుగాక. తర్వాత ఏం కావాలి? దాని అవయవాలన్నీ బలిపీఠం మీద పెట్టి, గమనించండి, ఇంత కూడా కనపడకుండా వాక్యమనే అగ్నితో, పరిశుద్ధాత్మ అగ్నితో అది పూర్తిగా కాల్చబడి బూడిదైపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక ఏది అవయవాలు ఏవి కనపడకూడదు. ఎంత కూడా కనపడకుండా పూర్తిగా ఏమైపోవాలి? కాలి బూడిదైపోవాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ దహన బలిని గురించి బైబిల్ ఏమని రాసిందో తెలుసా? ఆ బలిని దేవుడు చెప్పాలి, నువ్వు దహన బలిగా మారితే నిన్ను ఆఘ్రానించి ఇది మొదలుకొని దేవుడిని ఆశీర్వదించడం ప్రారంభించునుగాక. ఇది మొదలుకొని దేవుడిని ఆశీర్వదించడం ప్రారంభించునుగాక. ముగిస్తున్నా. ఈ వాగ్దానాన్ని పట్టుకుని వెళ్ళండి. ఏం చెప్తున్నాడు? ఇది మొదలుకొని యెహోవా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును, ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎంతగా ఆశీర్వదిస్తాడో ఒక్క మాట చదివి ప్రార్థన చేస్తారు. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం, 9వ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు
క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. చూడండి నా వైపు. మీ పట్ల దేవుడైన యెహోవాకు ఒక ఆసక్తి ఉంది. ఏంటో తెలుసా? ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధిని, ఆ వృద్ధికి క్షేమాన్ని మీకు దేవుడు కలుగు చేయబోతున్నాడు. వృద్ధిని కలుగు చేయబోతున్నాడు, ఆ వృద్ధికి క్షేమాన్ని కలుగు చేయబోతున్నాడు. ఎప్పటి నుండి? అందరూ చెప్పాలి. ఎప్పటి నుండి? అందరూ చెప్పాలి. ఎప్పటి నుండి? ఇది మొదలుకొని దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నన్ను వృద్ధిపరిచాడు, నాకు క్షేమాన్ని ఇచ్చాడు. దేవుడి వాగ్దానాన్ని నా బ్రతుకుల్లో స్థిరపరుస్తాడు. నేను నమ్ముతున్నాను అన్న బిడ్డలందరూ చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎస్, దైవజనురాలు మీ కొరకు ప్రార్థన చేస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకు స్తోత్రమయ్యా. ఎంత మంచి దేవుడవు, మాకు చాలిన దేవుడవు యేసయ్యా. నాయన అయ్యా, శరీర సంబంధమైన ఈ అవయవములను దేవా అయ్యా మేము చంపివేసే వారంగా ఉండడానికి కృప చూపండి నాయన. నిజంగా తండ్రి మీకు స్తోత్రం. అర్పణను మీకు ఇచ్చిన దినము మొదలుకుని నాయన ఏమీ తక్కువ కాకుండా సమృద్ధిగా దేవా మీ బిడ్డలను ఆశీర్వదించారు నాయన. నిజంగా ఇశ్రాయేలీయులను ఆశీర్వదించడం మీకు ఇష్టము నాయన. మీకు స్తోత్రమయ్యా. అవునయ్యా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రము నాయన. అవును, మీ రక్తంతో కడగబడిన మమ్ములను ఆశీర్వదించడం మీకు ఇష్టము నాయన. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రము నాయన. తండ్రి, ఇది మొదలుకొని మీ కొరకు మేము బ్రతకడానికి, ఇది మొదలుకొని త్యాగపూరితమైన జీవితం చేయడానికి, ఇది మొదలుకొని ఖచ్చితమైన ఆత్మీయ జీవితం చేయడానికి, ఇది మొదలుకొని చాపడానికి విస్తారమైన కృపలు చూపండి దేవా. మీ కొరకు చేసిన దేనిని మీరు మర్చిపోటకు అన్యాయస్తుడైన దేవుడవు కాదు నాయన. అయ్యా, మీరు నమ్మకమైన దేవుడని పేరు యేసయ్యా. రాజా, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం దేవా. ఇదిగో ఈ సమయమందు మీ సన్నిధిలో మోకరించిన ప్రతి ఒక్కరిని ఇది మొదలుకొని మీ నామమందు ఆశీర్వదించబోతున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను నాయన, మిమ్మల్ని కనపరుస్తున్నాను. గడిచిన దినాల్లో మా ఆత్మీయ జీవితం ఎలా ఉన్నా దేవా, ఈ ఉపవాస ప్రార్థన ముగించిన తర్వాత దేవా అయ్యా ఓ శ్రేష్టమైన ఆత్మీయ జీవితం మొదలు పెట్టడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాను నాయన. గడిచిన దినాల్లో ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, శ్రమలు దేవా ఈ ఉపవాస ప్రార్థన ముగించిన తర్వాత సంతోషం, ఆనందం, నెమ్మది, ఆశీర్వాదాన్ని మీ బిడ్డలు అనుభవించినట్లుగా మీరు ఆశీర్వదించబోతున్నందుకై వందనాలు నాయన. వందనాలు, 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 వందనాలు. పేరు పేరున ఎవరిని మీరు విడిచిపెట్టని దేవుడవు నాయన. ఎవరిని మీరు మర్చిపోవద్దు నాయన. చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు పేరు పేరున మీరు ఆశీర్వదించండి, పేరు పేరున మీరు దీవించండి, పేరు పేరున మీరు వర్ధిల్ల చేయండి నాయన. ప్రార్థించిన ప్రతి ప్రార్థనకు గొప్ప జవాబును మీరు అనుగ్రహించండి నాయన. దేవా, మీకు స్తోత్రం. తండ్రి, ఏ మనసుతో, ఏ ఆశతో బిడ్డలు ఉపవాసం ఉన్నారో నాయన దేవా, ఏది తమ జీవితాల్లో జరగాలని మీ సన్నిధిలో కన్నీరు విడిచారో అయ్యా, వారి వారి జీవితంలో మీరు కార్యాలు సఫలపరచబోతున్నందుకై, కార్యాలను బట్టి మీరు దీవించబోతున్నందుకై మీకు వందనాలు. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. దైవ సేవకులుగా మీ నామమందు మీ బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నాం. మీ బిడ్డలు ఆశీర్వదించబడుదురుగాక. మీ బిడ్డల్ని దీవిస్తూ ఉన్నాం. మీ బిడ్డలు దీవించబడుదురుగాక. మీ బిడ్డల్ని దేవా ఆశీర్వదిస్తున్నాం, ఆరోగ్యవంతులగుదురుగాక. మీ బిడ్డల్ని దీవిస్తున్నాం, క్షేమాన్ని అనుభవించుదురుగాక. వారి ప్రతి అవసరత తీర్చబడునుగాక. సర్వ సమృద్ధిని అనుభవించుదురుగాక. ఏ లేమి కొరత లేని శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మీ బిడ్డలందరూ అనుభవించుదురుగాక. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనుమని అతి త్వరగా రానయుంటున్న నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప,
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.